Hello and welcome to this candid conversation on Ramuism. Kashmir Files సినిమా గురించి నిజంగా చెప్పాల్సింది ఏమీ లేదు, ఎందుకంటే సినిమా ఈజ్ అ సూపర్ డూపర్ సెన్సేషనల్ హిట్. గతంలో భారతీయ సినిమాలో మనం ఇలాంటి హిట్లు చూసాం, కానీ ఇది అన్ని పరిధుల్ని అందరి ఊహల్ని దాటుకుని దూసుకెళ్ళిపోతున్న సినిమా. ఇప్పటికి కూడా ఇట్స్ ద మోస్ట్ టాక్డ్ అబౌట్ ఫిల్మ్, నాట్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూస్ బట్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కాంటెంట్ అండ్ ద వే ఇట్ వాస్ మేడ్. అండ్ ఇదే అంశంపై ఫిల్మ్ మేకర్ అందరికీ చాలా పర్సన్ హూ మ్యాటర్స్ అ లాట్, రామ్ గోపాల్ వర్మ గారితో మాట్లాడబోతున్నాం అబౌట్ ద కాశ్మీర్ ఫైల్స్. రాము గారు, ఎస్, సో ద కాశ్మీర్ ఫైల్స్ చూసారా మీరు? ఎస్, యా. అండ్ ఆబ్వియస్లీ మీకు చాలా నచ్చేసింది. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద రెవెన్యూస్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాశ్మీర్ ఫైల్స్ అది సినిమా కాదా అనేది నాకు ఐఎమ్ నాట్ షూర్ అబౌట్. ఎందుకంటే సినిమా అనే దానికి ఒక ఫార్మాట్లో ఒక డెఫినేషన్ ఉంటుంది, ఏంటి సినిమా అనేది. అంటే ఇప్పుడు ఒక విజువల్ మీడియం అనేది ఉందనుకోండి. విజువల్ మీడియం అంటే ఏంటి? ఒక డాక్యుమెంటరీ ఉండొచ్చు, ఏదో ఎవరు చెప్తా ఉంటే వీడియో ఉండొచ్చు, లేకపోతే అంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న టెక్నాలజీలో ఒక షార్ట్ ఫిల్మ్, ఇలాంటి రకరకాల సిరీస్ అన్నీ వస్తుంటాయి. రైట్, ఓకే. అది ఒక పర్టిక్యులర్ మెథడ్ ఆఫ్ టెలింగ్ ఎ స్టోరీ. కాశ్మీర్ ఫైల్స్లో అసలు స్టోరీ ఉందా లేదా అనేది ఐఎమ్ నాట్ షూర్. ఎందుకంటే నేను గవుక్కుని చెప్పాలంటే ఒక వన్ లైన్లో అది అస్థికలు తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి ఏమైందో అని చెప్పడం అనేది స్టోరీ లాగా అనిపించవచ్చు, కానీ అది తీసిన విధానంలో యు ఆర్ నాట్ రియల్లీ కనెక్టింగ్ టు దట్ పార్ట్. నాకు పర్సనల్గా. ఇంకోటి ఏంటంటే, నేను ఒక మామూలు ప్రేక్షకుడిలాగా నేను సినిమా చూడలేను ఎప్పుడు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను సినిమా మేకింగ్లో ఉన్నప్పుడు నాకు ఒక మామూలు ప్రేక్షకుడు కేవలం కథ లేకపోతే డైలాగ్స్ విని దానికి ఎమోట్ అవ్వడుతుంది, కానీ నేను ఫార్మ్ ఆఫ్ ద ఫిల్మ్ మేకింగ్కి నేను ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అవుతాను. రైట్. సో అన్ఫార్చునేట్లీ ఐ మైట్ నాట్ బి ఏబుల్ టు లుక్ ఎట్ ఎ ఫిల్మ్ లైక్ దట్. సో నేను కాశ్మీర్ ఫైల్స్ గురించి చెప్పాలంటే టూ థింగ్స్ ఒకటి ఆ సినిమా ఏంటి, రెండోది ఇంత వేలం వెర్రిగా దెయ్యం పట్టినట్టు చూస్తుంది మొత్తం కంట్రీ అంటే ఆ సినిమా. అక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా మీకు బ్లాక్ బస్టర్ ఎప్పుడు వస్తుంది, ఒక చాలా ఇమోషనల్ హైల్ క్రియేట్ చేసి పెద్ద పెద్ద స్టార్స్ లేకపోతే ఎక్స్ట్రావగన్జాస్ లైక్ బాహుబలి 2 లేకపోతే ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు అండర్స్టాండబుల్, మీకు ఇంత పెద్ద రెవెన్యూస్ వచ్చేస్తున్నాయి అని అర్థం చేయడానికి. రైట్. ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుంది. ఒకటేంటి, అసలు స్టార్స్ లేరు. అనుపమ్ ఖేర్, ముతిన్ చక్రవర్తి ఇలాంటి క్యారెక్టర్ యాక్టర్స్ పెట్టుకుని వాళ్ళు లేకపోయినా కూడా అలాగే ఉండేది సినిమా. అక్కడ ఒక సినిమాలో పేసింగ్ కానీ ఒక డ్రామాటిక్ హైస్ క్రియేట్ చేద్దామని డైరెక్టర్కి అసలు ఉద్దేశమే లేదనిపించింది నాకు. రైట్. ఆడియన్స్ని ఇంప్రెస్ చేయటం అనేది డైరెక్టర్ ప్రథమ కర్తవ్యం ఎవరికైనా సరే, నేనన్నా ఎవరైనా సరే. ఇన్ని సినిమా పుట్టినప్పటి నుంచి ఇది మొదటి సినిమా నేను చూసిన అసలు ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయట్లేదు. తను జెన్యున్గా తనేదో నమ్మాడు, తనేదో బిలీవ్ చేసాడు. అది తన క్యారెక్టర్ ద్వారా, తన టెక్నిక్ ద్వారా అలా మనకి కారుతోంది సినిమా స్క్రీన్లోంచి. చెప్పట్లా, ఈజ్ నాట్ ఓవర్ డూయింగ్. ఓకే, అప్పుడేంటి అలాంటిది, దిస్ ఈజ్ ద ట్రూ ఎక్స్ప్రెషన్. రైట్. ఇప్పుడు ఎక్స్ప్రెషన్కి, కమ్యూనికేషన్కి, అవతలోడికి అర్థమయ్యేటట్టు, ఇంప్రెస్ అయ్యేటట్టు చెప్పడానికి, నేను చెప్పదలుచుకుంది చెప్పడానికి చాలా తేడా ఉంది. సో ఎక్స్ప్రెషన్ ఏమో నా ఇష్టం వచ్చింది నేను చెప్తాను. ఎక్స్ప్రెషన్ అంటే నేను అనుకున్నది ఇలా చెప్తా, నీకు నచ్చేలా చెప్పడానికి నేను ప్రయత్నించను. దట్ ఈస్ అ డిఫరెన్స్. ఎక్స్ప్రెషన్, కమ్యూనికేషన్. దట్ ఈస్ వాట్ ఐ ఫస్ట్ టైం సా ఇన్ ఎ ఫిల్మ్ ఇన్ కాశ్మీర్ ఫైల్స్. ఇప్పుడు వివేక్ నాకు ఒక 15 years బ్యాక్ బాగా తెలుసు. తను చాక్లెట్ అని ఒక సినిమా తీసాడు. నేను ఎప్పుడు తనలో ఇంత మెచ్యూరిటీ ఉందని నాకు అసలు అబ్సల్యూట్లీ హ్యాడ్ నో ఐడియా. సో నేను ఈ సినిమా చూసి నేను మెసేజ్ పెడితే ఒక ట్విట్టర్లో అంతా తను రియాక్ట్ అయ్యి థ్యాంక్ యూ బట్ యు ఆర్ ద ఒరిజినల్ డిస్రప్టర్ అని పెట్టాడు. సో డిస్రప్టర్ అంటే వెళ్తున్న ఒక ట్రెడిషన్ని అడ్డుకట్టు కట్టేసి దాన్ని మార్చేసి మలుపు తిప్పడం అనేది డిస్రప్షన్ అంటారు దాన్ని. అలా చేసిన మీరు యాక్చువల్లీ శివాతో చేస్తున్నారు. దట్స్ వాట్ హీ మెంట్. సో నేను అన్నాను, ఐ మైట్ బి ఎ డిస్రప్టర్ బట్ యు ఆర్ ఎ డిస్ట్రాయర్ అన్న. లిటరల్లీ. ఎందుకంటే ఐ డోంట్ అగ్రీ విత్ ద పాయింట్ దట్ ఇప్పుడు శివ అనేది పాత్ బ్రేకింగ్ సినిమా అని అంటారు, కానీ ఇట్ ఈస్ స్టిల్ ఇన్ అ వెరీ కమర్షియల్ ఫార్మాట్ అది. రైట్. నేను ప్రజెంట్ చేసిన విధానం, క్యారెక్టరైజేషన్స్ వాటిలో డిఫరెన్స్ ఉండి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశాను.
కానీ దాంట్లో హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉన్నారు, పాటలు ఉన్నారు, విలన్ ఉన్నారు, ఫైట్లు ఉన్నాయి, డాన్స్లు ఉన్నాయి. ఎవ్రీథింగ్ విచ్ ఈస్ దేర్ ఇన్ ఎ కమర్షియల్ ఫిలిం ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ శివ. రైట్. ఓన్లీ ఇట్ ఈస్ లిటిల్ డిఫరెంట్గా ఉంది అంతే. అంతే. విచ్ ఈజ్ నాట్ ది కేస్ ఇక్కడ కాశ్మీర్ ఫైల్స్. కాశ్మీర్ ఫైల్స్లో అసలు ఎవరు ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనేది ఇప్పటివరకు నాకు తెలియదు. ఇట్ డజంట్ మేక్ ఇట్ డిఫరెన్స్. ఆ ఫిలిం అనేది ఏదో ఒక అంటే ఐ మీన్ ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ వర్డ్స్ యాక్చువల్లీ టు డిస్క్రైబ్ హౌ యూ ఫెల్ట్. వాట్ డిడ్ యూ యాక్చువల్లీ ఫీల్ వెన్ యూ ఆర్ వాచింగ్ ద ఫిల్మ్? నేను ఆనెస్ట్గా నేను అసలు కాంటెంట్కి నేను అసలు సీరియస్ తీసుకోలేదు. ఎందుకంటే కాంటెంట్ వైజ్గా నేను చూస్తే నేను నిజంగా అంటే ఇప్పుడు వాడు ఎన్నో జరుగుతాయి ప్రపంచంలో. ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం ఒక సో కాల్డ్ ఎక్సోడస్ లేకపోతే జెనోసైడ్ అనేది, క్యాటరిన్ మ్యాసకర్, సెకండ్ వరల్డ్ వార్లో కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ కానీ ఇలాంటి 100,000 జరిగినాయి. కంబోడియాలో పాల్పాట్ రెజీమ్లో జరిగిన జెనోసైడ్ కానీ. సో దట్ ఈస్ నాట్ వాట్ విచ్ ఫర్ మీ వాజ్ ద గ్రేట్ థింగ్. అండ్ ఇంతమంది చెప్తున్నారు అది మెయిన్ థింగ్ అని చాలామంది నాకు చెప్పారు. కానీ నా బిలీఫ్ మాత్రం ఇట్ ఈజ్ సంథింగ్ ఎల్స్. నాకు అది కాదని నాకు నమ్మకం ఉంది, కానీ ఏది కరెక్ట్ అని నాకు తెలియదు. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ, యాంటీ బీజేపీ, అసలు యాంటీ బ్రాహ్మిన్స్ ఎక్కువ ఉంటారు చెన్నైలో ఫ్రమ్ వాట్ ఐ హర్డ్. అక్కడ 3 థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇవాళ 25 థియేటర్స్లో ఆడుతున్నాడు. సో యూ ఫీల్ ఇట్ బీట్స్ ఆల్ ద ఇట్ జస్ట్ డస్ యూ డోంట్ నో. ఇప్పుడు నాకు తెలిసిన 20 ఏళ్ళ అమ్మాయిలు వాళ్ళు అసలు వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కాశ్మీర్లో ఇలా జరిగిందని తెలిసి ఉండాలి. ఇప్పుడు 1990లో జరిగిన ఇన్సిడెంట్స్ ఇది. వాళ్ళు అప్పుడు పుట్టలేదు, 10 years తర్వాత పుట్టారు. 10 years తర్వాత పుట్టి ఇవాళ సడన్గా ఒకరోజు మేల్కొని కాశ్మీర్ ఫైల్స్ చూసి వాళ్ళు అంత ఎమోషనల్ ఫీల్ అయిపోతే ఐ డోంట్ థింక్ అండి ఇది ఒకవేళ ఒక్క సెకండ్ ఫిక్షనల్ సినిమా అనుకున్నాం, రియలిస్టిక్ కాదు. నా ఉద్దేశం అంతే ఇంపాక్ట్ ఉంటుంది ఉంటుందంటారా? ఎందుకంటే చాలాసార్లు మనకి తెలియదు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ గాడ్ ఫాదర్ వచ్చింది. గాడ్ ఫాదర్ వచ్చినప్పుడు అక్కడ నేను పాత రివ్యూస్ అన్ని చూస్తే అల్ కపోన్ బేస్ మీద తీశారు. మాఫియా అనేది అమెరికాలో చాలా ప్రిడామినెంట్గా ఉంది. మేము గాడ్ ఫాదర్ చూసినప్పుడు మాఫియా అనే పేరు వెళ్ళలేదు నేను ఎప్పుడు. యూనో చూడడానికి రీసెంట్గా నేను చేసిన రక్త చరిత్రలో కూడా మై డాటర్ డజంట్ నో హూ పట్టాల్ రవి ఈస్. రైట్. ఏది 10 రోజులు రిలీజ్ ముందు కూడా తనకు పట్టాల్ రవి ఎవరో తెలియదు. సో ఫిలిం అనేది ఎంత ఆడియన్స్కి ఆల్రెడీ వాళ్ళకి ప్రీ నాలెడ్జ్ ఉంటుందా, లేకపోతే సినిమాగా చూస్తున్నారా అనే కాంటెక్స్ట్లో చెప్తున్నాను. సో ఇప్పుడు అందరి తరపున వకాల్తా పుచ్చుకుని అందరి ఫీలింగ్ ఇదే నేను చెప్పలేదు. దట్ ఈస్ నాట్ ట్రూ ఆబ్వియస్లీ. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఐ డోంట్ బిలీవ్ దట్. బట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇలాంటిది ఇంతవరకు ఎప్పుడన్నా జరిగిందా అసలు ఇలా అంటే కాశ్మీర్ ఫైల్స్ లాంటి మిరాకిల్ యాజ్ ఎ ఫిల్మ్ సక్సెస్ మోర్ దెన్ ఎనీథింగ్. ఎందుకంటే మార్చ్ 10వ తారీఖు వరకు ఏంటి సినిమా పుట్టి ఒక 100 సంవత్సరాలు అయింది అనుకుందాం, 70 సంవత్సరాలు అయింది అనుకుందాం. 70 సంవత్సరాల వెనకాల నుంచి 2022 మార్చ్ 10th వరకు అందరి నమ్మకం ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద స్టార్స్ ఉంటేనే చాలామంది వస్తారు. రైట్. పెద్ద బడ్జెట్లు ఎక్స్ట్రావగెంట్ విజువల్స్ ఉంటేనే వస్తారు. లేకపోతే మంచి పాటలు సూపర్ హిట్ సాంగ్స్ ఉండాలి వస్తారు. ఇలాంటి 4-5 ప్రిన్సిపల్గా ఏంటి పెద్ద సినిమాలు. చిన్న సినిమాలు అంటే వేరువేరుగా ఉంటాయి. పెద్ద సినిమా ఎందుకు అవుతుంది, పెద్ద డబ్బు కలెక్ట్ చేసినప్పుడు పెద్ద సినిమా. అవును. ఈ 4 మిత్స్ మార్చ్ 11వ తారీఖున మొత్తం అంతా ఎగిరిపోయింది. ఇక్కడ ఒక మాట చెప్పాలి వర్మ గారు, మామూలుగా టాపిక్ ఒక్కటి నేను ఫినిష్ చేస్తాను. రైట్. ఇప్పుడు ఏంటి ఇలాంటిది ఇంతకుముందు జరిగిందని అడిగితే జై సంతోషిమా అని షోలో ఎప్పుడు వచ్చింది. అవును. ప్రతిఘటన అని వచ్చింది 1980s ఎప్పుడో 80s లేకపోతే శంకరాభరణం, మేబీ టు అన్ ఎక్స్టెంట్ శివ. కానీ అక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు జై సంతోషిమా అనేది ఒక టెంపుల్కి వెళ్ళిపోయారు. జై సంతోషిమా ఈజ్ ఎ వెరీ పాపులర్ గాడెస్. ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కి ట్రావెల్ చేసి వాళ్ళంతా వెళ్ళి వదిలి సినిమా థియేటర్లో ఉంది కనుక టెంపుల్లో అక్కడికి వెళ్ళి అనే దాంట్లో వెళ్ళాడు. సో ఇట్ వాజ్ ఎ షాకింగ్ హిట్, కానీ ఈజీ టు అండర్స్టాండ్ ఫర్ మీ. సో అదే సెకండ్ పాయింట్ ఏంటి, శంకరాభరణం నేను కాలేజీలో ఉన్నప్పుడు వేటగాడు, డ్రైవర్ రాముడు ఇలాంటి సినిమాలు చూస్తున్న టైంలో వచ్చింది శంకరాభరణం.
మేమేమన్నా అరేసుకోబోయి అలాంటి పాటలు వస్తూ ఉంటే శంకర ఇలాంటి మ్యూజిక్ ఒకటి. రెండోది హీరో ఎవరు అంటే జేవి స్వామిరాజులు, ఒక 60 ఏళ్ళ మనిషి, ఎప్పుడు మోహన్ చూడాల. మంజు బార్వి క్యారెక్టర్ యాక్ట్రెస్, ఏదో తన యాక్ట్రెస్. ఈ వీళ్ళు ఉన్న సినిమా అసలు ఫస్ట్ మా స్టూడెంట్స్ దగ్గరికి ఎందుకు వచ్చింది అసలు అలాంటి సినిమా ఒకటి ఆడుతుంది రైట్ సిటీలో అని అదొక మిస్టరీ నాకు. ఓకే, అదే ఎందుకు అందరూ మాట్లాడుతున్నారు దాని గురించి, శంకరవర్ణ బలి ఉంది అంటే ఓకే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత స్టోరీ వైజ్గా మీకు ఒక 2 ట్రాక్స్ ఉన్నాయనుకోండి. ఏంటంటే 2 ట్రాక్స్, ఒకటి ఒక శిష్యురాలు తన గురువు గత వైభవాన్ని మళ్ళీ తీసుకురావడానికి ట్రై చేయడం అనే ఒక రిలేటబుల్ ఎమోషన్ అది, యూనివర్సల్. సెకండ్ది పాశ్చాత్య సంగీతం వచ్చి మన సంగీతాన్ని తొక్కేస్తుంది, మనదే మనం గుర్తించట్లేదు అనేది ఒక ఎమోషన్ రైట్. సో దట్ ఈస్ ఆల్సో రిలేటబుల్ ఎమోషన్. సేమ్ థింగ్ ప్రతిఘటన వచ్చినప్పుడు ఫస్ట్ టైం రౌడీలు లేకపోతే ఇలాగ అంటే మన రోడ్ల మీద ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇది అనేది అదొక ఎమోషను. శివ ఆల్సో ఐ థింక్ వెరీ సిమిలర్ రైట్. ఆ టైంలో అందరు కూడా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక అమ్మాయిని ఒక చెల్లిని ఎవడో ఏడిపించాడు, లేకపోతే క్లాస్ రూమ్లో గూండాస్, ఇట్లాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. అందరూ కుడ్ కనెక్ట్ దట్. అంటే యూనివర్సల్ రిలేటివిటీ ఉంది నేను ఇప్పుడు చెప్పిన అన్ని సినిమాల్లో, విచ్ ఈస్ నాట్ దేర్ ఇన్ కాశ్మీర్ ఫైల్స్. కాశ్మీర్ ఫైల్స్ సింగిల్ లైన్ పాయింట్ అండి, అప్పుడెప్పుడో ముస్లిమ్స్ హిందువుల్ని ఇలా చేశారు, ముస్లిమ్స్ హిందూస్ ఇలా చేశారు అనేది రైట్స్లో జరుగుతాయి. హైదరాబాద్లో జరిగినాయి, బాంబేలో జరిగినాయి, పోస్ట్ అయోధ్య కొలాప్స్లో, ఇక్కడ అక్కడ. సో కాశ్మీర్ పండిట్స్ అనేది ఏం సెపరేట్ ఎమోషన్ లేదు ఇండియాలో. రైట్. ఐ థింక్ మణిరత్నం తీసిన బాంబేలో మోర్ రిలేటిబిలిటీ ఉంది. అంత పెద్ద సిటీలో బాంబేలో రోజాలో ఉంది, అండ్ వీటన్నిటిలో రిలేటిబిలిటీ ఉంది. కాశ్మీర్ ఫైల్స్ రిలేటిబిలిటీ అన్నిటికన్నా తక్కువ ఉంది, దాని ఐడియా లేదు. రైట్. సో ఇప్పుడు నేను ఎక్కడో టిబెట్లో జరిగిందా లేకపోతే అస్సాంలో ఉల్ఫా ప్రాబ్లం వచ్చిందా అనేది నాకు రిలేటిబిలిటీ ఉండదు, ఎందుకంటే నా కన్సర్న్స్ ఇట్ ప్లేస్ కాదు. ఇక్కడ ఐ హావ్ టు ఆస్క్ యు వన్ క్వశ్చన్. నౌ టు సమ్ ఇట్ అప్, సో బికాస్ ఆఫ్ దిస్ ఐ ఫీల్ సబ్జెక్ట్ మ్యాటర్లో రిలేటబిలిటీ ఒక పాయింట్ ఉందా లేదని నా ఉద్దేశంలో తక్కువ ఉంది. కానీ ఇప్పుడు ఏమంటున్నారు అందరూ, అసలు ఒక హిందుత్వ మూమెంటు ఆ బీజేపీ లేకపోతే ఇదంతా ఉంది దాని మూలాన అని అంటున్నారు. నరేంద్ర మోడీ గారు ఆయన ట్వీట్ చేశారు, దాని గురించి మాట్లాడారు. స్టేట్స్ ఏమో ట్యాక్స్ ఎవేజన్ ఇచ్చింది, లేకపోతే ఇంకోళ్ళు ఎవరు ఏదో చేశారు. రైట్. నా పాయింట్ ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఆయన మీద తీసిన సినిమా చూడడానికి ఎవరు వెళ్ళలేదు, ఇంకా ఆయన ఎండోస్ చేస్తే వెళ్తారా? ఐ డోంట్ బిలీవ్ ఇట్ కెన్ హ్యాపెన్. అదేదో చిన్న ఒక మార్జిన్ ఆఫ్ సెక్షన్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు కానీ రైట్, దిస్ ఈజ్ ఏ కంప్లీట్లీ జెన్యున్ థింగ్ ఫ్రమ్ ద పీపుల్. వైల్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ద ఫార్మాట్ విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఫార్మాట్తో పాటు ఇప్పుడు క్రికెట్ గురించి సినిమా చేస్తే క్రికెట్ ఫ్యాన్స్ వాళ్ళు వెళ్ళి రిలేట్ అవుతారు, ఒక ఎమోషన్ ఉంటుంది. చక్దే లాంటి సినిమా మేబీ స్పోర్ట్స్ ఫ్యాన్స్ ఆ స్పిరిట్. అలాగే ఇందులో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రిలేట్ అయ్యే విధంగా ద స్టోరీ అంటే కథాంశం ఏదైతే అంటే కాశ్మీర్ పండిట్స్ అని కాదు, హిందువుల మీద జరిగిన దాడిగా దీన్ని చూస్తున్నారని చెప్పి. సో ఇక్కడ మిమ్మల్ని ఒక ఫిల్మ్ మేకర్గా అడుగుతున్నాను. మీరు 26/11 తీశారు. చంపినది అటాక్స్ చేసినది ముస్లిమ్సా టెర్రరిస్టా మీ దృష్టిలో? 100% టెర్రరిస్ట్. ఎందుకంటే ఏ కమ్యూనిటీ కూడా ఒక యూనివర్సల్ ఫీలింగ్ ఉండదు, అందరూ కలిసి ఇలా ఆలోచిస్తారని ఎప్పుడు జరగదు. రైట్. హిందువులు కొట్టుకుంటారు, యూనో, ఒక లేకపోతే పక్క దేశాలు సేమ్ కమ్యూనిటీ అని ఒక సేమ్ బిలీఫ్ సిస్టమ్ ఉన్న కూడా కొట్టుకుంటారు. ఇప్పుడు రష్యా యుక్రెయిన్లో ఫర్ ఎగ్జాంపుల్ కాన్ఫ్లిక్ట్ అనేది మనుషుల్లో ఇన్హెరెంట్గా ఉంటుంది. కానీ అప్పుడేంటి మీకు రిలీజియన్ అనేది వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడే వాయిస్ ఎక్కువ ఉంటుంది, కానీ ఫైనల్గా మీరు కొట్టుకునేది బిలీఫ్ సిస్టమ్స్ తోటి. రైట్. యా. సో ఇప్పుడు ఇక్కడ కమింగ్ బ్యాక్ టు కాశ్మీర్ ఫైల్స్, సీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నియరెస్ట్ ఎగ్జాంపుల్ ఏం వేస్తానంటే నేను ఒడిస్సా ఫైల్ అని ఫ్రెడ్రిక్ ఫోర్సిత్ బుక్ ఉంది. అదేంటంటే ఒక ప్రొటాగనిస్ట్ ఆఫ్ జర్నలిస్ట్ లైక్ ది కాశ్మీర్ ఫైల్స్ అయ్యాయి. తన పేరెంట్స్ని హిట్లర్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో దే గో త్రూ హెల్ ఆఫ్ ఎ టార్చర్. మచ్ లేటర్ దాని తర్వాత తెలుస్తుంది ఈ ట్వంత తన పేరెంట్స్ పడిన అగచాట్లో అది ఎవరు చేశారంటే ఐక్ మ్యాన్ అని కమాండెంట్ కాన్సన్ట్రేషన్ క్యాంప్.
ఈ ఐక్ మ్యాన్ అనేవాడు హీ విల్ రియలైజ్ దట్ హీ స్టేస్ సమ్వేర్ నౌ. వార్ క్రైమ్స్ నుంచి అటు తప్పించుకొని పేరు మార్చుకొని ఒక పర్టికులర్ చోట ఉన్నాడని. వాడిని ట్రాక్ చేసి తన పేరెంట్స్ చేసిన దానికి, అంతమంది జ్యూస్ని చేసిన దానికి రివెంజ్ తీసుకోవడం బుక్ అది. రైట్ రైట్. అది నాకు ఇంకా కమర్షియల్ ఫార్మాట్లో ఉంది బికాస్ ఆఫ్ వాట్ హ్యాపెన్. ఇప్పుడు ఇక్కడేంటి, మీరు కాశ్మీర్ ఫైల్స్లో ఇప్పుడు బిట్టా అనేవాడు నేను ఐక్ మ్యాన్ అనుకుంటే ఆ మిగతా స్టోరీ సిమిలారిటీ ఉంది. కానీ ఇక్కడ ఈ మన ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ కన్ఫ్యూజన్లో బిట్టా చెప్పింది నమ్ముతున్నాడు, ఇది చెప్పింది నమ్ముతున్నాడు, ఏంటి అన్నాడు. లాస్ట్లో వచ్చేసి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే మళ్ళీ చెప్పాడు. పోనీ అది చెప్పిన తర్వాత వాళ్ళు ఏమైనా మారి అది కూడా చూపెట్ల. సో ఇదేంటి ఆల్మోస్ట్ ఒక డ్రాయింగ్ రూమ్ డిస్కషన్ ఎక్స్టెన్షన్ ఈ సినిమా కాశ్మీర్ ఫైల్స్. మీరు మామూలుగా మాట్లాడుతూ ఉంటే నేను చెప్తే మీరు ఒకటి ఎగ్రీ అవ్వరు, నేను ఒకటి ఎగ్రీ అవ్వను. దాని తర్వాత అయిపోయింది. మళ్ళీ ఈ టాపిక్ మళ్ళీ ఎప్పుడో వస్తుంది ఎక్కడో. మధ్యలో ఇల్లస్ట్రేటెడ్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం. సో సినిమా అంతా అయిపోయాక నాకు నిజంగా అసలు అది చేశారు అనేది నాకు అర్థం కాదు. ఎందుకంటే బిట్టా నేను చేయలేదు అన్నాడు, ఇండియన్ గవర్నమెంట్ చేసిందని చెప్పాడు, ఇండియన్ ఆర్మీ. ఈడొచ్చి అది నమ్మేసి ఈడొచ్చి చెప్తే కాశ్మీర్ ఫైల్స్ అనే ఒక ఇది చూసి అక్కడ మీడియా రిపోర్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఏదో మీడియా రిపోర్ట్స్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది కదా. కింద ఇక్కడ ఇంటరప్షన్ టు ఆస్క్ యూ బికాస్ యాజ్ అ ఫిల్మ్ మేకర్, బిట్టా నేను చేయలేదండం, ఒకవేళ చేయలేదని ఉంటే ముందే బిట్టా కాలుస్తున్నట్టు ఎస్టాబ్లిష్ చేయకూడదు. ఆ బియ్యం గన్లో బియ్యం డబ్బాలో కూర్చుని. కానీ అక్కడ ఫ్లాష్ బ్యాక్లో వస్తుంది కదా, అది చెప్తున్నారు ఎవరో ఇలా చేసాడని. సో అది యాక్చువల్ రియల్ టైంలో కాదు కాబట్టి దట్ ఈస్ ఆల్సో నరేషన్. అది ఒక నరేషన్, ఇదో నరేషన్. ఇప్పుడు మీరు నమ్మింది ఒకటి, ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం జరిగింది, మీకు తెలియదు, నాకు ఎవరికి తెలియదు. అదే. సో మనం ఎవరో ఒకళ్ళు నమ్మాలి. ఫైనల్గా మనం నమ్మిన దానికి ఆపోజిట్ వర్షన్ ఒకటి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు అది ఇట్స్ యువర్ కాల్. మీరు ఈయన నమ్ముతారా వాడిని నమ్ముతారా. అప్పుడు సినిమాలో ఏం జరిగింది, బిట్టా చెప్పింది నమ్మాలా, లేకపోతే అక్కడ మీడియాలో రిపోర్ట్ వచ్చింది ఇండియన్ ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చి చంపేశారు టెర్రరిస్ట్లు అన్నది నమ్మాలా అనేది ఇట్ ఈస్ యువర్ పర్సనల్ కాల్. దట్ డజంట్ ప్రూవ్ ద ఫ్యాక్ట్. కానీ ఇప్పుడు ఆడియన్స్ ఏంటి, దే ఆర్ ఫీలింగ్ ఇట్స్ ప్రూవ్డ్ ద ఫ్యాక్ట్. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు రైట్. ఇట్ ఇస్ నాట్. ఇట్స్ నాట్ ప్రూవ్డ్ ద ఫ్యాక్ట్. ఇట్స్ నాట్ ప్రూవ్డ్ ద ఫ్యాక్ట్. అంటే యాజ్ అ ఫిల్మ్ సింపుల్ థింగ్, మన టైంలో లాస్ట్ 5 ఇయర్స్లో 4 ఇయర్స్లో 3 ఇయర్స్లో 1 ఇయర్ బ్యాక్లో జరిగినవి కూడా మనకి ఎంతవరకు నిజం తెలియదు. మల్టిపుల్ వర్షన్స్ ఉంటాయి. రాజ్పూత్ తెలీదు ఏమైందో, అది వివేకానంద రెడ్డి తెలీదు. మనకి కుట్టి నేరేటివ్స్ వస్తూ ఉంటాయి, ఎవరు నమ్మేదాన్ని నమ్ముతూ ఉంటాడు ఫైనల్గా. సో కంక్లూజివ్ ప్రూఫ్ అనేది లేదు. కానీ ఫస్ట్ టైం నేను చూసింది కంక్లూజివ్ ప్రూఫ్ నిజంగా ఇవ్వలేదు వివేక్ సినిమాలో. ఇవ్వలేదు. He didn't intend to also. That's what I'm saying. But people are taking it for granted. Adi maybe because of the power of how the visuals were enacted. Yeah. అంటే బికాస్ దేర్ వర్ మీరు అన్నది అది కూడా ఒక నెరేటివ్లో వచ్చింది, ఒక నరేషన్లో వచ్చింది. ఏది గ్రాఫిక్గా వెళ్ళి ఆ రక్తంతో కూడిన బియ్యం తీసి, అంటే అంత కిరాతకంగా ఒక కాజ్ కోసం పోరాడుతున్న వాళ్ళు నిజంగా అంత కిరాతకంగా చేస్తారా అని కొంతమంది ప్రశ్నించారు. లేదు ఇలాగే జరిగిందని మరికొంతమంది వాదించారు. సో వాట్ హ్యాపెండ్ నోబడీ నోస్ అంటారు అయితే. See, the film did not prove. Yes. But the audience took it as proof. అది. That is one of the incredible things about Kashmir. సో ఈ పాయింట్ అడగడానికి కారణం ఏంటంటే వర్మ గారు, మీరు మామూలుగా టాప్ యాంగిల్ వ్యూవా వన్ పర్స్పెక్టివా అని అని మాట్లాడుతుంటారు. మంచి చెడు గురించి యూ నెవర్ టేక్ అ స్టాండ్ ఆర్ యూ చూస్ నాట్ టు టేక్ అ స్టాండ్ ఇన్ యువర్ ఫిల్మ్స్. ఈ టాప్ యాంగిల్ వ్యూ, కాశ్మీర్ ఫైల్స్ టాప్ యాంగిల్ వ్యూవా ఒక సైడ్ వ్యూ అంటారా? డెఫినెట్లీ వన్ సైడ్ ఫర్ షూర్. దానికి కారణం ఏంటంటే మీకు క్లియర్ డివైడ్ ఉంది. ఇది క్లియర్ డివైడ్ బిట్వీన్ హౌ బిట్టా అండ్ గ్యాంగ్ ఆర్ ట్రీటెడ్, రైట్, అండ్ అదర్ పీపుల్. ఎస్. రియల్ లైఫ్లో నో మ్యాటర్ వాట్, ఇంక్లూడింగ్ హార్డ్ కోర్ పీపుల్ లైక్ ద అల్ఖైదా, ఇఫ్ యూ సీన్, మీరు బిగినింగ్ డేస్లో 2005 ఆ టైంలో నేను ఒక స్ట్రేంజ్ గమనించాను ఏంటంటే, బిఫోర్ దే బిహేవ్డ్ ఎ పర్సన్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అల్లాహ్ అంటే దే ఆర్ వర్కింగ్ దెమ్సెల్వ్స్ అప్ టు డూ దట్. అంటే ఒక లోపల నుంచి ఒక దెయ్యం లాంటి శక్తి వాళ్ళని అంటే ఒక వాళ్ళలో ఉన్న మానవత్వాన్ని బయటికి పంపించడానికి ట్రై చేస్తుంది. వీడు పోరాడుతున్నాడు, ఒక పర్టికులర్ టైంలో దెయ్యం గెలుస్తుంది. యూనో. సో బట్ దైవం పేరు తీసుకుంటున్నారు అంటే యూ మీన్ అల్లా చేయమంటున్నాడు వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటున్నారు. నేను కాదు చేస్తుంది, అల్లా కోసం చేస్తున్నాను అని చెప్పటం మాట అది. దట్ ఈస్ వాట్ ద బాడీ లాంగ్వేజ్ సజెస్ట్.
సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీ ఒక న్యూట్రల్ ఆస్పెక్ట్లో చూపించడానికి ఒక వీళ్ళు విలన్స్ అమాయకుల్ని చంపేశారు, అప్పుడు ఆటోమేటిక్గా సైడ్ తీసుకున్నట్టే కదా. అవును, అలా చూపించినట్టు మీకు ఎస్టాబ్లిష్ అయింది సినిమా కాశ్మీర్ ఫైల్స్లో. ఇప్పుడు ఈ సెక్యులర్ పీపుల్, ఈ జేఎన్యూలో ఏంటి, అసలు మనం వెళ్ళి కాశ్మీర్లో వాళ్ళ దానికోసం వాళ్ళు పోరాడుతున్నారు. ఎవరో బయట వాళ్ళు వచ్చి చేశారు కాబట్టి వాళ్ళని తరిమేస్తున్నారు. ఇండిపెండెన్స్లో అదే జరిగింది, మన ఇమిగ్రేషన్ అదే కదా బేసిక్ పాయింట్, ఆగస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత. సో దీంట్లో ఏంటి, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు పాకిస్తాన్ బ్యాకింగ్ ఉందా లేదా అనేది బిగ్గెస్ట్ థింగ్. జేకేఎల్ఎఫ్ మూవ్మెంట్, దే వర్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ఎనీబడి నాన్ ముస్లిం ఇన్ కాశ్మీర్, ఇంక్లూడింగ్ పాకిస్తాన్, ఫైటింగ్ పాకిస్తాన్ ఆల్సో. ఇది మాది వెళ్ళిపోండి, దానికి సపోర్టింగ్ వీళ్ళు చేశారు, ఈ అరుంధతి రాయ్ వీళ్ళందరూ. అది యా. సో ఇప్పుడు ఇక్కడ జెనోసైడ్ అనేది ఎందుకు వస్తుంది? ఇప్పుడు 2 పాయింట్స్. మా దేశం వదిలి వెళ్ళిపోండి అనేది ఒక పాయింట్, అది దట్ ఈజ్ బయటికి తరిమీయటం. జెనోసైడ్ అంటే అసలు ఈ జాతి ఉండకుండా చేయాలని, విచ్ ఈజ్ వాట్ హిట్లర్ డిడ్. జూస్ అనే జాతి ఉండకూడదు ప్రపంచంలో, ఎంతమంది వీలైతే అంతమందిని చంపేయండి అనే ఆర్డర్ జెనోసైడ్. అవును, యూనో. సో కాశ్మీర్లో జెనోసైడ్ జరిగిందా లేదా అంటే తెలియదు, ఎవరికి తెలియదు. బికాస్ వాళ్ళ నరేషన్ ప్రకారమే ఈదర్ యూ కన్వర్ట్ అండ్ ఫాల్ ఇన్ లైన్, లేదు ఈ భూమి ఈ ల్యాండ్ వదిలి వెళ్ళిపోండి, లేదంటే చచ్చిపోండి. అంటే ఈ అదేదో పదాలు వాడారు, కన్వర్ట్, లీవ్ ఆర్ డై అని పెట్టుకున్నారు. సో వుడ్ దట్ క్వాలిఫై యాజ్ అ జెనోసైడ్? బికాస్ నాట్ దట్ ఈస్ జస్టిఫైబుల్ ఇన్ ఎనీ వే. ఇఫ్ దట్ వాస్ ట్రూ, అండ్ ఈ 3 ఆప్షన్స్ ఇవ్వడం వల్ల వాట్ డస్ ఇట్ ఎస్టాబ్లిష్? అక్కడే పాయింట్. ఇప్పుడు పాయింట్ లాస్ట్ షాట్లో అంతమందిని చంపటం అనేది కాంటెక్స్ట్లో వచ్చింది జెనోసైడ్. మొత్తం ఫిల్మ్లో ఒక షాట్ యాక్చువల్లీ ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్. ఇప్పుడు ఇన్సర్జెన్సీ అలాంటివి ఉన్నప్పుడు మీ క్లాషెస్ కానీ టెర్రర్ క్రియేట్ చేయడానికి రోడ్ల మీద వెళ్ళిన వాళ్ళు చంపేస్తూ ఉంటే ఆ భయంతో విని తొందరగా వెళ్ళిపోతారు, విచ్ ఇస్ వాట్ ద టెర్రరిస్ట్ మైండ్ సెట్ ఇస్. దే క్రియేట్ అన్ యాక్ట్, యూనో. సో ఎక్సోడస్ని ప్రొవోక్ చేయడానికి జెనోసైడ్, ఒక చంపటం ఒక పద్ధతి, లేదా పారిపోకూడదు అసలు చంపేయడం పద్ధతి అంటే జెనోసైడ్. కానీ అది అంత రేంజ్లో జరిగిందా? 1000 మందిని చంపారా అంటే ఒక నేరేటివ్లో 1000 మందిని చంపారు, 1700 సంథింగ్. ఇంకో దానిలో 1,00,000 మంది. ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంబోడియాలో పాల్పాట్ రెజీమ్లో 20 లక్షల మంది చంపారు. కమెరూలో 20 లక్షల మంది చచ్చిపోయారు. అదేంటి, ఆడు ఓన్ కంట్రీ అన్నాడు, వాళ్ళు బయట వాళ్ళు కాదు, ఇది కాదు, యూనో. బట్ హీ వాంటెడ్ టు cleanse of what? Cleanse the country of people who don't either believe in him or are trying to rebel, or ఆ కైండ్ ఆఫ్ ఏ కమ్యూనిటీస్ మూలాన. అంటే ఇప్పుడు పూర్ పీపుల్ ఎక్కువ అంటే మనకి పూర్ నేషన్ అని పేరు వస్తుంది కాబట్టి పూర్ పీపుల్ అందరినీ చంపేమని చెప్పడం. మీకు డిక్టేటోరియల్ ఆస్పెక్ట్లో ఎప్పుడు కూడా ద ఇండివిజువల్ డజంట్ మ్యాటర్ టు ద స్టేట్, హీ ఈజ్ అ ప్రాపర్టీ ఆఫ్ ద స్టేట్. వాడు ఉండకపోతే బెటర్ అనుకుంటే తీసేస్తారు, విచ్ ఇస్ వాట్ హిట్లర్ డస్ ఆర్ కమెరూలో లీడ్ చేసాడు పాల్పాట్, యూనో. సో ద కాంప్లెక్సిటీ ఆఫ్ కాశ్మీర్ ఇస్ డిఫరెంట్, రైట్. ఇప్పుడు ఒరిజినల్గా ఉన్నప్పుడు దాని తర్వాత వీళ్ళు వచ్చి పాకిస్తాన్ దీన్ని గొడవలు అని అన్నిట్లో కాంప్లికేట్ అయ్యి నోబడీ టిల్ టుడే వాజ్ అండర్స్టాండింగ్ హూస్ ఫైటింగ్ హూమ్, రైట్. అందుకని మీకు అప్పుడు మన్మోహన్ శెట్టి ఈయన కలిసి ఈ బిట్టాని లేకపోతే యసిన్ మలిక్ని చంపి అసలు కలిసి దాని వల్ల కాంట్రవర్సీ వచ్చి ఇట్ ఈస్ బీన్ ఆన్ డిబేట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. నాకు తెలిసి ఒక 20 years బ్యాక్ మర్చిపోయాం, ఒక 10 ఏళ్ళు మాట్లాడి ఉంటారు, 19 నుంచి 2000 నుంచి. నేను వినలేదు దాని మీద ఒక డిబేట్ కానీ, ఎంతసేపు ఆ జేఎన్యూలో ఎవడో ఒక స్పీచ్ ఇస్తాడు అలాంటివి తప్పిస్తే, యూనో. నా కట్ చేస్తే కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది. సో ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ ద హోల్ కంట్రీ నోస్. Yes, now the country knows through this film. No, అదే నా పాయింట్. కంట్రీ ఇప్పుడు ఈ సినిమాకి ఫస్ట్ ఎందుకు వెళ్ళారు, పాయింట్ 1, ఈ సబ్జెక్ట్ మ్యాటర్ని చూడటానికి వెళ్ళి ఫీల్ అవటానికి, ఏంటో తెలియకుండా వెళ్ళి విపరీతంగా నచ్చడానికి దర్ ఆర్ 2 different things. అవును. ఇప్పుడు షిండ్లర్స్ లిస్ట్ ఉంటే షిండ్లర్స్ లిస్ట్ ఈజ్ ఎ ఇంటర్నేషనల్లీ ఫేమస్ జెనోసైడ్. సెకండ్ వరల్డ్ వార్లో హిట్లర్ రెజీమ్లో ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. సో ఐ కెన్ అండర్స్టాండ్ పీపుల్ గెటింగ్ ఇంట్రెస్టెడ్.
కాశ్మీరీ పండిట్స్ని ఎలా చంపేశారు అనేది ఇండియా పక్కన పెట్టండి. ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్ పంజాబ్ లేకపోతే ఢిల్లీ ఆ కైండ్ ఆఫ్ ఏరియాస్లో. చెన్నైలో విజయవాడ ఇట్స్ రన్నింగ్ హౌస్ఫుల్స్. విజయవాడలో అసలు ట్రూ. సో విచ్ ఈస్ వాట్ ఫర్ మీ, my belief is that the film's working is nothing to do with the so-called Kashmiri Pandits and what happened. Right. A narrative local sakaivaru. Narrative అంటున్నారు కదా వర్మ గారు. ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. There were other situations where there have been Hindu quote unquote killings or genocides. అస్సాంలో జరిగింది, వెస్ట్ బెంగాల్లో జరిగింది. కానీ ఇక్కడ the emotion of the bringing into polarized communities, దానివల్ల ఇది ఇంటెన్సిఫై అయింది ఎమోషన్, వేర్ ఎవ్రీబడి వాంటెడ్ టు బిలాంగ్ అండ్ టేక్ అ స్టాండ్ ఆన్ దిస్ అని అంటున్నారు. అంటే పచ్చిగా చెప్పాలంటే ఇఫ్ ద సేమ్ కమ్యూనిటీ పర్సన్ కిల్స్ అన్ అదర్ కమ్యూనిటీ, ద సేమ్ కమ్యూనిటీ పర్సన్, ఇట్ ఈస్ నాట్ యాజ్ పోలరైజ్డ్. ద కాజ్ ఇస్ డిఫరెంట్ కాబట్టి ఆ ఎమోషన్ ఇందులో రాదు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనకి అస్సాంలో అండ్ బెంగాల్లో జరిగిన కిల్లింగ్స్ ఇంతమంది పోయారు కదా, దాని మీద సినిమా తీయకపోగా ఎవరో దాని గురించి పెద్దగా చర్చించలేదు కదా అని కూడా అంటున్నారు కొంతమంది. దిస్ ఇస్ అన్ ఆర్గ్యుమెంట్ దట్స్ ఆన్ ద టేబుల్. వుడ్ యు అగ్రీ దేర్? No, see, but for example, Kashmir Files is the same argument, no? Kashmir Files also is saying, అలా జరిగిన దాన్ని ఇంతవరకు ఎవరు దాన్ని మాట్లాడలేదు, దాన్ని పక్కన పడేశారు, మర్చిపోయారు. సో ద సేమ్ ట్రూత్ హోల్డ్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు వివేక్ దీని మీద తీస్తే ఇంకోటి ఎవరు దాని మీద తీయచ్చు. So now what has happened, the film has become a very powerful political tool suddenly. Always man andar maatladam impact untadi, cinema is impactful ani, but no one ever really used it as a political tool. Yeah. So ippudu evado muslim vachi atanu inko files ni vetti teechadu anukondi, he can make the Hindu Kashmiri Pandits look like villains. He can. Possible antaru. Yeah. So ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. హిట్లర్ వాజ్ అగేన్స్ట్ జూస్. ఎందుకంటే జూస్ ఏం చేశారు అనేది మనకు తెలియదు. ఎందుకంటే మనకు అది పాపులర్ అయింది హిట్లర్ చంపిన మళ్ళా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ తెలంగాణ మూమెంట్ ఉందనుకోండి, ఈ పెట్టుబడిదారులు వాళ్ళు చేసిన అరాచకాల మొలాన ఆ రిబెలియన్ వచ్చేసి నక్సలైట్లు అనే వాళ్ళు పుట్టారు అనేది పాయింట్. కానీ మనం ఇప్పుడు నక్సలైట్ని చూసినప్పుడు వాళ్ళు ఇల్లీగల్గా క్రిమినల్గా చంపేస్తారు, ఎక్స్టార్షన్ చేస్తారు, మనకి విలన్స్ లాగా పోర్ట్రే చేస్తారు. వాళ్ళు విలన్స్ ఎందుకు అయ్యారని వెళ్ళి అనుకోండి, మళ్ళీ దానికి ఇంకో స్టోరీ ఉంటుంది కదా. దట్ ఈస్ ద హోల్ పాయింట్, యూనో. సో ఐ ఫీల్ ఇన్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ ఒకళ్ళు కరెక్ట్ ఒకళ్ళు రాంగ్ అని చెప్పడం అనేది ఇంపాసిబుల్. అది మీ పర్స్పెక్టివ్ మీద ఉంటుంది అది ఫైనల్గా. అండ్ ఇది డెఫినెట్లీ పర్స్పెక్టివ్ ఫిల్మ్ అంటారు. ఇట్స్ అ పర్స్పెక్టివ్ ఫిల్మ్. బట్ బై ది ఎండ్ ఆఫ్ ఇట్, నేను దో దెర్ ఆర్ 3-4 సీన్స్ వేర్ దే ట్రయింగ్ టు సపోర్ట్ ద కాజ్. నాకు ఐ రియలీ లైక్ దట్ సీన్. అండ్ బిట్ట ఆడు ఊరికే డైలాగ్ చెప్పాయి, మేమేం చేయలేదు, నమ్మినా నమ్మకపోయినా, అంత కామ్గా చెప్పడం నాకు చాలా నచ్చింది. దేర్ వర్డ్స్ వెరీ హ్యూమన్. చేసింది మీ వర్డ్, అది అబద్ధం చెప్పొచ్చు, నిజం చెప్పొచ్చు, కానీ ప్రొటాగనిస్ట్ కూడా నమ్మాడు అతను చెప్పిన విధానంలో. అతను కూడా అదేం ప్రూఫ్ చూపెట్టలేదు కదా, జస్ట్ చెప్పాడు అంతే, నేను కదా అడని. సో ఈవెన్ ఇప్పుడు ఈ పల్లవి జోషి క్యారెక్టర్ కానీ ఇది కానీ ఆ సెక్యులర్ ఆస్పెక్ట్ చేయటం, ఇప్పుడు తను స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా ఆపు అని చెప్తే వాళ్ళని కన్విన్సింగ్ ఏం చెప్పలా. ఫైనల్గా అతను ఏం చెప్పినా నీకేం తెలుసు అని నువ్వు చెప్పినా కరెక్టా అది అంటున్నారు, కానీ వాళ్ళు ఎవరు కన్విన్స్ అవ్వాల, కానీ ఆడియన్స్ కన్విన్స్ అయిపోయారు. సినిమాకి వచ్చిన ఆడియన్స్ కన్విన్స్ అయిపోయారు వాళ్ళు. పల్లవి చూసి కూడా వెళ్ళిపోయింది కదా బయటికి. అవును, వెళ్ళిపోయింది. అంటే ఆల్మోస్ట్ లైక్ వినియట్స్ని యూజ్ చేసి యూజింగ్ స్టీరియో టైప్స్. ఇప్పుడు డ్రాయింగ్ రూమ్లో అవుతుంది ఇలాంటి ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు, ఎంత లాజికల్గా చెప్పినా ఒకడు ఎన్నుకుండా వెళ్ళిపోతాడు. అది డ్రాయింగ్ రూమ్ జరుగుతుంది ఎప్పుడైనా. సినిమాలో ఆల్వేస్ దెర్ బి ఎ కంక్లూజివ్నెస్. ఇట్స్ ద ఫస్ట్ టైమ్ ఐ సా ఎ ఫిల్మ్ వేర్ ద క్యారెక్టర్స్ ఆర్ నాట్ కన్విన్స్డ్ అండ్ ది ఆడియన్స్ ఆర్ కన్విన్స్డ్. I mean, that's a great observation actually. Yeah. Because if you see, nizangane anni characters lo loose endedness undindi. Yeah. In terms of coming actual ga em jarigindi, whose fault is it, what was fair, what was not fair ani characters lo. Yeah. But the audience is actually convinced me ranattu. Yeah, that is the first time I'm seeing. Yeah. Brilliant observation, sir. Kani వర్మ గారు, మిమ్మల్ని కాశ్మీర్ ఫైల్స్ సింగిల్ లైన్ ఆర్డర్ మీ ఫార్మాట్స్ లో ఒకటి ఐ హ్యావ్ ది అడాసిటీ టు యూజ్ ఇట్. ఒక లైన్ లో చెప్పమంటే వాట్ వుడ్ యు సే ఇట్స్ ద స్టోరీ ఆఫ్? Which is what I was referring to Odessa file.
See, the point for me is a far removed person in time. On some circumstance, he got to know what actually happened to his people in a certain area. And through him knowing, we also come to know about what happened in that place. And some conclusion. Odessa file lo, he got justice by getting Eichmann. Right. Yeah. Ikkada, except for raising the topic, it didn't give any, neither a solution nor a closure to it. Right. Yeah. Which is the reason I think it sparked such a big debate. Yeah, it sparked a debate. Open-ended వదిలేసారు కాబట్టి it sparked a big debate. యూజువలీ ఎండ్ టైటిల్స్ కి ముందు ఏదో ఒక ఉపోద్ఘాతం ఉంటుంది, ద ఫిల్మ్ మేకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. Correct. ఆఫ్టర్ 10 years కాశ్మీరీ పండిట్స్ స్టిల్ దిస్ థింగ్ అని. ఇంట్రెస్టింగ్ థింగ్ ఇన్ ద క్లైమాక్స్, వన్స్ పల్లవి జోషి వెళ్ళిపోయిన తర్వాత when he tells what happened to the mother, అదేంటి, ఇట్స్ అ గ్రాఫిక్ ఎక్స్పోజర్ విచ్ వోంట్ బి ఇన్ ఎ మీడియా రిపోర్ట్. యూనో, అది ఎవరన్నా చూసినోడన్నా చెప్పాలి. ఎందుకంటే తన్ని చంపేశారు అని చెప్పడానికి ఎలాగ ఏ విధంగా అంత విజువల్గా చూపించడానికి ఉన్న తేడా అది. నో, సో అది చెప్పిన తర్వాత ఇట్ డెంట్ కట్ బ్యాక్ టు ద ఆడియన్స్. దానికి వాళ్ళు కన్విన్స్ అయ్యలేదు. ఈ క్లోజ్ ద ఫిలిం. అది వాళ్ళు అంతకుముందు చెప్పిన లాజిక్ అంతా అయినా నువ్వెవడో చెప్పడానికి, నీకు తెలుసా అలా మాట్లాడిన వాళ్ళు వాళ్ళలో ఒక చేంజ్ ఎవరు రావాలి కదా. అవును, ఏమీ రాలేదు, ఎవరిలో ఏమీ రాలేదు. సో మీకేంటి, ఇప్పుడు మీకు ఒక కేసు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు ఒక పర్టిక్యులర్ ఒక ఎవిడెన్స్ లేకపోతే ఏదో ఇంపాసిబుల్ దానికి ఇది జరగలేదు, అలా ఇలా జరగలేదు అని చెప్పటానికి ఒక కన్విన్సింగ్ ఇది లేకపోతే దెర్ ఇస్ నో క్లోజర్. నో, మీరు కోర్ట్ కన్విక్షన్ ఎప్పుడు ఇస్తుంది, ఇట్ విల్ ఫైనల్ ఇది నాకు వచ్చిన ఎవిడెన్స్ ఇది బ్లా 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 అని చెప్పి దీని మూలాన 100% వీడు చేశాడు అని చెప్పే కంక్లూజన్. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో జరిగిన నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీని కాంటెక్స్లో. యూనో, ఫస్ట్ ఇప్పుడేంటి మనం విన్నది ఏంటి, థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని వాళ్ళందరినీ ఒక చోట పెట్టేసి ఒక రోజు ఒక చిన్న బ్రెడ్ మొక్క, ఒక కొంచెం సూపు, వాళ్ళేమో ఎముకలు గడిచిపోయేలాగా అయిపోయి లైన్లోంచి బయటకు వస్తే గంతు షూట్ చేశారు. అంత డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి. జస్ట్ ఇఫ్ ఈ స్టెప్స్ అవుట్ ఆఫ్ ద లైన్ దే యూస్ టు షూట్ ఇన్ ద హెడ్. తర్వాత వాళ్ళ గొయ్యిలు వాళ్ళే తవ్వుకోవాలి. మొత్తం ఫస్ట్ రాగానే పెద్ద గొయ్యి తీసేసి వాళ్ళే తవ్వుకొని, అంటే వాళ్ళు చచ్చిపోయినప్పుడు గలివి పెట్టడానికి, అంటే వేరే వాళ్ళు లేరు కాబట్టి. తర్వాత ఇప్పుడు ఎమ్యునిషన్ అంటే ఒక అందరిని నుంచోబెట్టి, అంటే ఇంకా వాళ్ళకి లెగటానికి ఓపిక లేక లేకపోతే ఏదో రోగం వచ్చి ఇలాంటి వాళ్ళందరినీ ఆ గొయ్యికి దగ్గర పెట్టేసి మెషిన్ అంతా కొట్టారు, అందరూ లోపల పడిపోయారు. యూనో, అప్పుడు బాగున్న వాళ్ళతో పూడ్చిపెట్టారు. దిస్ ఈజ్ వాట్ ద డిడ్ ఇన్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్. ఇలా ఉంటే మీకు ఒళ్ళు గగురు పొడుస్తుంది దారుణంగా. అంత నరరూప రాక్షసులు ఉంటారా అని మనకు అనిపిస్తుంది. దాని రియాలిటీ ఏంటంటే హిట్లర్ ప్లాన్లో జ్యూస్ అందరినీ పంపించాలి, అని వాళ్ళని కలెక్ట్ చేసి హోల్డింగ్ ఏరియాస్లో పెట్టి పంపించాలి. ఈ లోపల వెన్ హీ డిక్లేర్డ్ వార్ ఇన్ రష్యా అండ్ 3 ఫ్రంట్స్లో వెళ్తున్నప్పుడు సడన్ షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ అండ్ ఫుడ్ షార్టేజ్. యూనో, ఫుడ్, మెడిసిన్, మొత్తం నిత్యావసర వస్తువులన్నీ కిందకి వెళ్ళిపోయినాయి. బికాస్ ఆఫ్ దట్ దే కుడ్ గివ్ ఫుడ్ టు ద ప్రిజనర్స్. ఉన్న ఫుడ్ ఆర్మీ వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడానికి సరిపోతుంది. అప్పుడు మీరేం చేసి ప్రయారిటీస్ బట్టి చూస్తారు. ప్రయారిటీస్లో వీళ్ళు లేరు జ్యూస్, బికాస్ ఆఫ్ దట్ దే వర్ నాట్ గివెన్. రెండోది ఏంటి, వీళ్ళు ఆ ఫుడ్ లేక వీక్ అయిపోతారు కాబట్టి వీళ్ళ దగ్గర లేబర్ లేదు, అందుకని వాళ్ళ గొత్తులు వాళ్ళు తగ్గించారు. మూడోది ఏంటి, ఇలా కొడితే వీళ్ళేంటి కొంతమంది బుల్లెట్ తగలకుండా పడిపోయారు వెనకాల, వాళ్ళ మీద వేరే బాడీస్ పడిపోయాయి. ఎందుకంటే బుల్లెట్లు సేవ్ చేయడానికి ఒక్కొక్కరిని చంపితే ఒక్కొక్క బుల్లెట్ వేస్ట్ అవుతుంది కాబట్టి బుల్లెట్ షార్టేజ్ ఉంది కనుక ఎలా చంపాలి అనేది ఇలాంటి డివైజ్ చేశారు. లేకపోతే ఇంకా గ్యాస్ ఛాంబర్స్ దాంట్లో తీసుకెళ్ళి ఒక మూకుమ్మడిగా చంపడం అనేది, ఎందుకంటే ఎక్స్టర్మినేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఉంటే ఫుడ్ పెట్టలేరు, ఫుడ్ షార్టేజ్ ఉంది. వాళ్ళకి జ్వరం వస్తే వాళ్ళు ట్రీట్ చేయలేరు, వాళ్ళకి ఏమైనా జబ్బులు రోగాలు వస్తే వాళ్ళని చూసుకోవడానికి ఎవరు లేరు. సో బెస్ట్ థింగ్ ఈజ్ టు కిల్ దమ్. సో ఇప్పుడు మీరు చూస్తే
ఒరిజినల్ డెసిషన్ ఆఫ్ హిట్లర్ నుంచి వచ్చిన ప్రాబ్లం అది. హిట్లర్ కూడా అనుకున్నాడు, హిట్లర్ కూడా అనుకోలే అది. వాడొక స్క్రీన్ ప్లే అనుకున్నాడు, లైఫ్లో అలా వెళ్ళదు. అప్పుడు ఆల్రెడీ వాళ్ళు కాంటాక్ట్ అయిపోయారు కాబట్టి ఇంక వేరే చేసేది లేక దే స్టార్టెడ్ డూయింగ్ దిస్. యూనో, సో ఇలా చూస్తే మీరు దెన్ అగైన్ యూ ఓంట్ సడన్లీ ఫీల్ మనం అనుకున్నది. అంటే మనం ఉన్న కాన్సన్ట్రేషన్ క్యాంప్ కమాండెంట్లో మీరుంటే ఏం చేశారు? ఉండుంటే మీరు లేరు, మనం ఎక్కడో దూరంగా ఉన్నాం కాబట్టి వీ కెన్ ఎఫర్ట్ టు సీ దట్. అంటే ఫుడ్ వీళ్ళకి పడితే ఆర్మీ వాళ్ళు పోతారని కాదు, మీకున్నది ఇంతే. యూ హ్యావ్ టు మేక్ ఎ చాయిస్ హూమ్ టు గివ్. విల్ యూ గివ్ ఇట్ టు ది ఆర్మీ? ఆబ్వియస్లీ యూ విల్ గివ్ ఇట్. మీ దగ్గర రిమిటేడ్ ఉంటే మీ ఫస్ట్ మీ ఫ్యామిలీకి ఇస్తారు, మా అయితే మీ పక్కింటి వాళ్ళు చుట్టాలకు ఇస్తారు, దాని తర్వాత మిగిలి ఉంటే వేరే వాళ్ళకి ఇస్తారు. సో ఆర్ యూ కమింగ్ బ్యాక్ టు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అగైన్? Survival of the fittest, I won't say that. It is survival of you prefer. Human, see, you're always human being wants to protect his own identity, right. Protect his people, protect his community, which is what countries at war gani, castes at war gani, everything boys, political parties at war is always to protect one's own community. Already Jews మీ మైండ్లో దేర్ నెగిటివ్, వాళ్ళు మన దేశానికి ఒక శని. దాని తర్వాత మీరు ఆ సిచ్యువేషన్లోకి వచ్చినప్పుడు చేయాలంటే లాస్ట్ ప్రయారిటీ టు హెల్ప్ విల్ బి దెమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నక్సలైట్ మూమెంట్లో కూడా ఇప్పుడు అన్టచబుల్స్ లేకపోతే లేబర్ రోడ్లు అలాంటి రోడ్లు చెప్పులు ఇప్పి నడుపున అని చెప్పి ఇవన్నీ జరిగినాయి. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ ద మూమెంట్ స్టార్టెడ్, ఒక రెబెలియన్ మూమెంట్. రైట్. సో మీరు ఒక్క నిమిషం కాశ్మీర్ మర్చిపోదాం. జస్ట్ యూ కమ్ టు ముస్లిమ్స్. ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ద వరల్డ్ దిస్ థింగ్, ఉసామా బిన్ లాదెన్ అనేవాడు ఎలా వచ్చాడు? బికాస్ అమెరికా వచ్చి ఇంటర్వ్యూన్ చేసి ఇక్కడ చేయొద్దు అక్కడ చెయ్యి అని చేసినప్పుడు నువ్వెవడ వచ్చి మాకు చెప్పడానికి అనే ఒక ఫ్రీడమ్ ఫైట్ నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్గా మా కంట్రీకి వచ్చి నువ్వెవడు మాకు ఆర్డర్ ఇచ్చి ఎలా బతకాలి ఎలా బతకూడదు అని చెప్పడానికి వచ్చిన రిబెలియన్ నుంచి స్టార్ట్ అయింది అసలు యాక్చువల్గా మూమెంట్. కానీ ఎప్పుడైతే అమెరికన్ ఆర్మీకి అమెరికన్ నేవల్ ఎయిర్ ఫోర్స్కి దెబ్బలాడలేకపోయారో ఇలాంటి వాళ్ళతో ఎలా చేస్తాం అనే దాంట్లోంచి టెర్రరిజం వచ్చింది. మీరు వచ్చి పైనుంచి వచ్చి మా మీద బాంబులు వేస్తారు కదా, మేము వచ్చి మీ ప్లేన్లతో కొడతాం, మీ ప్లేన్ చేస్తారు చూద్దాం. దట్ ఈస్ హౌ ఇట్ కేమ్. సో రియాలిటీలో ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ థాట్ ప్రాసెస్, ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎన్ ఎమోషన్. ఎస్, సైకోస్ ఉండరు ఎవరు. కానీ మనం ఒకరిని సైడ్ తీసుకొచ్చినప్పుడు ఒకరిని సైకాలజీ పడతాం, చూపించాల్సి వస్తుంది. చెప్తాం అది. సో అలా చూస్తే కశ్మీర్ ఫైల్స్ డెఫినెట్లీ ఒక సైడ్ తీసుకున్నారు. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. యూనో, ఆల్దో ఇట్ ఈస్ ఓపెన్ ఎండెడ్ ఒక సైడ్ తీసుకున్నట్టు. సో ఇప్పుడు మనకి ఎంత ఇదంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తాలిబాన్ ఉంది అనుకోండి, ఆఫ్ఘనిస్తాన్, అందరూ ముస్లిమ్సే. తాలిబాన్ ముస్లిమ్సే, తాలిబాన్ విక్టిమ్స్ కూడా ముస్లిమ్సే. అక్కడ హిందూస్ మీద వెళ్ళట్లేదు కదా వాళ్ళు. అవును. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ గవర్నమెంట్ 2019 ఆ టైంలో వచ్చినప్పుడు కర్కోటకులాడు, సినిమా చూడకూడదు, మ్యూజిక్ వినకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, అమ్మాయిలు ఒక బుర్కా లేకపోతే కాళ్ళు నరికేయాలి, ఇలాంటి కైండ్ ఆఫ్ రూల్స్ పెట్టారు. అది వాళ్ళకి వాళ్ళ విధానం, జీవన విధానాన్ని ఫాలో కాకపోతే అది షరియా షరియాలో ఇది ఇంపోజ్ చేసి విక్టిమ్స్ ఎవరు? ముస్లిమ్సే, హిందూస్ కాదు. సో ఇది ఒక పర్టిక్యులర్ వర్గం ఒక డెసిషన్ తీసుకుని వాళ్ళకి రావటానికి ఎవడు పోయినా ఇటు పోయినా పర్వాలేదు అనే మైండ్ సెట్ నుంచి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ముస్లిమ్స్ ఆర్ హిందూస్, ఇట్ ఈస్ అబౌట్ ఎ స్ట్రాంగర్ కమ్యూనిటీ వాంటింగ్ టు విచ్ ఈజ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ కన్నా సర్వైవల్ ఆఫ్ ద డామినెంట్. ఎవడు మోస్ట్ ఫిట్టెస్ట్ అనేది ఎక్కడ వస్తుందంటే ఇట్ ఈస్ రిలేటెడ్, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్. కానీ మీ విల్ పవర్ ఒక రాజ్యం ఇంకో రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ట్రై చేసిన, రైట్, అలెగ్జాండర్ కాంకరర్స్ వీళ్ళందరూ, దట్ ఈస్ అబౌట్ డామినెన్స్. అప్పుడు నేను నిన్ను రూల్ చేయాలి, నీ కమ్యూనిటీని రూల్ చేయాలి అనుకున్నప్పుడు, రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ద ఓన్లీ థింగ్ ఐ కెన్ డూ ఇస్ టు కిల్. సో ఇట్స్ బేసికలీ పవర్ స్ట్రగల్. Bottom line of everything, but then behind it is power. Power struggle. So ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జెనీవా కన్వెన్షన్ ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత దే వర్ సర్టన్ రూల్స్ ఫ్రేమ్డ్. కంట్రీస్ మధ్యన వార్ జరిగినప్పుడు సివిలియన్ పాపులేషన్ అటాక్ చేయకూడదు, ఓన్లీ ఆర్మ్డ్ వాళ్ళతోనే దెబ్బలాడాలి, ఇలాంటి కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. హిట్లర్ when he was occupied with all this, గ్రేట్ బ్రిటన్ డిక్లేర్డ్ వార్, UK. సో ఈడేం చేశాడు, వాళ్ళతో ఎంగేజ్ చేయడానికి ఇనఫ్ పీపుల్ లేరు.
అప్పుడు ఏం చేశాడంటే ఈ ఆర్డర్డ్ ఇస్ ప్లేన్స్ టు బాంబ్ లండన్. ఎప్పుడైతే ఇవన్నీ లండన్ బాంబ్ చేయడం మొదలు లండన్ ప్రజలు భయంతో అందరూ బయటకు వచ్చేసి ట్రాఫిక్ జామ్ అయిపోయింది టోటల్గా. దే ఆర్ ట్రైంగ్ టు ఎక్సోడస్ ఫ్రమ్ లండన్ విచ్ ఇస్ ప్రైమ్ టార్గెట్. కాబట్టి ఈ జనాలు ఉన్న వలన ట్రూప్ మూమెంట్స్ స్లో అయిపోయినాయి, బ్రిటన్ ట్రూప్ మూమెంట్స్. సో వాటిని ఆ ట్రాఫిక్ వచ్చే ట్యాంకులు మిలిటరీ వెహికల్స్ని స్లో డౌన్ చేయడానికి కొన్ని వందల మందిని చంపేసి దాంతో ప్యానిక్ క్రియేట్ చేసి అది వార్ స్ట్రాటజీ అది. ఇప్పుడు హిట్లర్కి ఉన్న డెసిషన్ ఏంటి, నా దగ్గర ఆర్మీ లేదు కొట్టుకు నేను ఓడిపోతాను కాబట్టి ఇంతమందిని చంపేస్తే ఇంత ప్యానిక్తో ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందని ఇట్స్ స్ట్రాటజీ అది, వార్ స్ట్రాటజీ. మన లాంటి వాళ్ళు ఏం చేస్తాం, ఇంతమందిని చంపేసాడు కరుకుడు అని మనం అనుకుంటాం. కరెక్టే, అది కాదని అంటలేదు, అందుకే అది హిట్లర్ అయ్యాడు కదా. బట్ అలా జస్టిఫై చేసుకుంటూ పోతే మంచి జస్టిఫై అనేది పాయింట్ కాదు. ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. జస్టిఫై అనేది ఎప్పుడైనా మనలాంటి పామర జనానికి ఉంటుంది. పవర్ఫుల్ పీపుల్ ఎప్పుడు జస్టిస్ గురించి ఆలోచించరు, వాళ్ళు డామినెన్స్ గురించి ఆలోచిస్తారు. మనకి ఇప్పుడు ట్యాక్సీలు కట్టేవాళ్ళు లేకపోతే రెడ్ లైట్ వచ్చినప్పుడు వాళ్ళకి వీ జస్ట్ ఫిట్ ఇన్ అంటే వాళ్ళు మనల్ని డిసిప్లిన్ చేయడానికి చేస్తారు. అది జస్టిస్ మొరాలిటీ గుడ్ బ్యాడ్ అనేది ఈ క్రియేట్ చేసేది ఎందుకంటే టు కంట్రోల్ నార్మల్ పీపుల్ లైక్ అస్. అందుకని ఇప్పుడు హిస్టరీలో కూడా ఎప్పుడు వాళ్ళ పేర్లే ఉంటాయి. హిస్టరీ బుక్ చూస్తే అలెగ్జాండరు హిట్లరు వీళ్ళందరూ ఉంటారు, కానీ 9/11 అటాక్ లేకపోతే అమెరికన్ ఆపరేషన్ ఇవన్నీ ఉంటాయి. కానీ మనలాంటి వాళ్ళు స్టాటిస్టిక్స్ ఉంటారు. ఏంటి ప్యూటిన్ కింద ఒక ఏదో 40 కోట్లు ఎవరో వాటెవర్ రష్యాస్ పాపులేషన్ వాళ్ళు స్టాటిస్టిక్స్ అటు. ఆ 40 కోట్లు 2 కోట్లు పోతే 38 కోట్లకి 40 కోట్లు ఏంటి తేడా? ఇప్పుడు మీరు పుతిన్ ఎలాగో మనకి ప్రతి వాడు హ్యూమన్ బీయింగ్ మనం అనుకుంటాం, వాళ్ళు దే థింక్ ఆఫ్ దెమ్ యాజ్ ఎ నంబర్. మీరు వార్ చేస్తున్నప్పుడు కూడా దే ఎస్టిమేట్ క్యాజువాలిటీస్. రైట్, మన సైడ్ నుంచి 1,00,000 మంది పోతారు, కానీ మనకు లక్ ఉంటే ఆల్రెడీ 2 లక్షలు చంపవచ్చు అని నంబర్స్ మాట్లాడతారు. కానీ ఫలానా వినోద్ పాండే కూడా చచ్చిపోతాడు, ఫలానా సప్న ఫలానా ఆర్జీవి చచ్చిపోతే ఎవడు అనుకోడు. దే ఆర్ జస్ట్ నంబర్స్ అంతే. యా, సిన్స్ యూ ఎనీవే బ్రాట్ ఇట్ అప్, ఇప్పుడు ఆబ్వియస్లీ రష్యా యుక్రెయిన్ సిచ్యువేషన్లో కూడా యుక్రెయిన్ ఇస్ బీయింగ్ సీన్ యాజ్ అ విక్టిమ్ రైట్ నౌ ఆబ్వియస్లీ, బికాజ్ చాలా అన్యాయంగా దాడి చేసి మెటర్నిటీ హాస్పిటల్స్ని సైతం బాంబు చేశారని ఇవన్నీ వస్తున్నాయి బయటికి. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ సేమ్ థింగ్. సో వార్ స్ట్రాటజీలో ఎప్పుడు జరిగేది అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ చెప్తాను మీకు. వార్ అనేది ఎప్పుడు ఇంతకు ముందు కాలంలో కూడా బాహుబలిలో చేసినట్టు అలా అవ్వదు వార్. ఇప్పుడు ఒక 20 మంది గబుక్కుని వచ్చారనుకోండి కొట్టడానికి, వాళ్ళు వచ్చి ఉంటే ఈడు మోచి ఆడి తలిగి ఆడి ఏలి కన్నులో తిరిగి అలా అవుతుంది. మామూలు సిచ్యువేషన్ చెప్తున్నా, వెపన్స్ లేకుండా. మీరు ఒక 1000 మంది ఇక్కడి నుంచి 1000 మంది అక్కడి నుంచి వచ్చి మీరు కత్తులు గొడ్డళ్ళు గదలు అన్నీ ఇసురుకుంటూ ఉంటే అది హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇంకోటి ఏంటి అంటే నేను అంటే బాహుబలి ఎగ్జాంపుల్ చెప్తున్నా విజువల్ ఆస్పెక్ట్లో. అప్పుడు ఏమవుతుంది, మీకు ఒకటి యుద్ధం ఫస్ట్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది, ఎవరు డిసైడ్ చేస్తారు? షూటింగ్ 9 o'clock అనుకున్నాను, యుద్ధం ఎన్నింటికి స్టార్ట్ చేస్తారు అనేది ఒక పాయింట్. ఎవరు డిసైడ్ చేస్తాడు, మీ శత్రువా మీరా? ఓకే, ఇప్పుడు మీ ప్రొఫెషనల్ హెవీవెయిట్ బాక్సింగ్లో సూపర్ ట్రైనింగ్ అథ్లెట్స్ ఆడికి 3 నిమిషాల రౌండ్స్ ఉంటాయి, 3 minutes అనే కొన్ని రౌండ్స్ ఉంటాయి. దే గివ్ ఎ రెస్ట్ మధ్యలో 1 or 2 minutes. ఎందుకు? హ్యూమన్ బాడీ కెనాట్ టేక్ ఎగ్జర్షన్ ఆఫ్ దట్ లెవెల్ ఆఫ్ ఫిజికల్ ఎగ్జర్షన్ మోర్ దెన్ 3 minutes అనే పాయింట్ నుంచి వచ్చింది. ఇప్పుడు వారు మీరు 9 o'clock స్టార్ట్ చేసి 9:30 బ్రేక్ తీసుకుంటారా, 10కి తీసుకుంటారా, లేకపోతే మధ్యలో మంచినీళ్ళు తాగుతారా, లంచ్ ఎక్కడ చేస్తారు? ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ మనం ఇప్పుడు ఆలోచించలేదు. ఇంకోటి ఏంటంటే వార్లో ఎప్పుడు అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, నిజం లైఫ్లో బలదేవ అనే క్యారెక్టర్ ఉన్నాను వాడు, తను ఎప్పుడు ఫైట్ చేయడు. నిజం వార్లో తనని ప్రొటెక్ట్ చేయడానికి వేరే వాళ్ళు ఫైట్ చేస్తారు, ఎందుకంటే వాడిపోతే అసలు ఇంకేమీ లేదు. అవును, మీ అర్థమైందా? అర్థమైంది. యా, ఒకవేళ నిజంగా ఎవడైతే పోరాడతాడో వాడు లీస్ట్ ఉంటాడు, ఎందుకంటే వాడు పోయినా పర్లేదని ఆయన ముందు పెడతారు ఫస్ట్. కార్గిల్ వార్ టైంలో
నేను నాకు ఒక జర్నలిస్ట్ చెప్పాడు, సంకర్షణ్ ఠాకూర్ అని. వీళ్ళు ఒక ట్రూప్ నడుస్తున్నారు ఆర్మీ వాళ్ళు, కొంతమంది ముందు వరుసలో ఉన్నవాళ్ళు ఇలా కొంచెం వంగి నడుస్తున్నారంట. అంటే ఏంటి అలా నడుస్తున్నారు వాళ్ళు అనుకుని అడిగాడు మేజర్ని, ఏంటి అలా అంటే అది ఏమన్నా స్ట్రాటజీయా, నడకేంటి అలా ఉంది అంటే అదేం స్ట్రాటజీ కాదు, అంబుష్ ఉంటే ఫస్ట్ బుల్లెట్ అలా దొరుకుతాయి. సో వాళ్ళకి ఆ టెన్షన్ తోటి కంటిన్యూస్గా బ్రేస్ ఒక స్ట్రేంజ్ బాడీ లాంగ్వేజ్ క్రియేట్ అవుతుంది అని చెప్పాడు. మనం ఏంటి మనం స్లో మోషన్లో వచ్చేసి మ్యూజిక్ తోటి వచ్చేస్తాం మనం, అది సో మీకు అర్థమైంది కదా. అబ్సల్యూట్లీ ఓకే, బలదేవన్ కృష్ణ క్యారెక్టర్ పృథ్వీరాజ్ చౌహాన్ అనమాట. పృథ్వీరాజ్ చౌహాన్ మనం వీళ్ళు చందమామ కథల్లో అక్కడ పెట్టి గుర్రం మీద ఆయన వెళ్తూ ఉంటాడు, ఎప్పుడు వెళ్ళాలి. ఎనీబడి ఇంపార్టెంట్ విల్ నెవర్ బీ ఇన్ ద వార్. ఎందుకంటే వార్ జరిగేదే వాన్ ప్రొటెక్ట్ చేయడానికి, ఆడేళ్ళ ముందు వచ్చుంటే ఇంకేంటి. సో మీరు వేల మందిలో ఉంటే ఒక్కడు కత్తి తిప్పుతుంటే ఏం చేస్తాడు. అదొక పాయింట్. రెండోది ఏంటంటే శత్రువు ఎప్పుడైనా కూడా పైన ఉంటాడు. రష్యన్ సెంట్రల్ కాదు, ప్యూటిన్ అనేవాడు డెసిషన్ తీసుకుంటే దాని మూలాన వారు జరుగుతుంది. సోల్జర్స్ వాళ్ళ కంట్రీ వాళ్ళు కాబట్టి వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా వెళ్ళాలి. అవును, ఇప్పుడు సోల్జరు ఇప్పుడు పాకిస్తాన్ మీదకి వెళ్ళమంటే ఏంటి మనకి వాళ్ళతో ప్రాబ్లం అడగలేడు కదా, హస్ టు ఫాలో ఆర్డర్స్. అప్పుడు మీరు ఎవరిని చంపుతున్నారు యుద్ధ భూమిలో? యాక్చువల్గా యు ఆర్ కిల్లింగ్ ఇన్నోసెంట్ పీపుల్ ఓన్లీ. వాళ్ళు కూడా వాళ్ళ దేశం కోసం వచ్చారు, మీరు కూడా మీ దేశం కోసం వచ్చారు. కానీ ఇద్దరికి కాన్వర్ట్ పొజిషన్ కాబట్టి చంపుకొని తీరాలి. బట్ చాలా ఫైన్ అండ్ షార్ప్ అబ్జర్వేషన్ దిస్. అన్నిటికన్నా ముఖ్యంగా అర్థం చేసుకోవాలి, టు ప్రొటెక్ట్ ద కింగ్ దే ఫైట్ ద వార్. అవును, కింగ్ వోంట్ ఫైట్. యా, ఇప్పుడు ఇండియన్ ఆర్మీ వెళ్తుంది కానీ నరేంద్ర మోడీ వెళ్ళాడు కదా, ముందు వెళ్ళాడు కదా. నరేంద్ర మోడీ విల్ బి మోస్ట్ ప్రొటెక్టెడ్. అంత సిచ్యువేషన్ వచ్చిందంటే మ్యాక్సిమం ప్రొటెక్షన్ నరేంద్ర మోడీకి ఇస్తారు, ఎవరు రాకుండా. ఈయన ఫ్రంట్ లైన్లోకి వెళ్ళిపోతే అయిపోయినట్టు ఇంకా. Yeah, I mean... So, now coming again, I think we're diverting the topic, coming back to... No, but it's a brilliant diversion. Yeah, so basically, ఈ పర్సన్ ఎలా ఆలోచిస్తాడు దాని గురించి, ఆ పర్సన్ ఎలా ఆలోచిస్తాడు అనేది ఎక్స్ట్రాడినరీ, ఐ మీన్ ఇంపాసిబుల్. అంటే మనం కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడు ఎక్కడ వస్తుంది, మీ బిలీఫ్ నుంచి వస్తుంది. మీరు ఏది కరెక్ట్ అని మీరు నమ్మినప్పుడు, గాఢంగా నమ్మినట్టు అవతలోది రాంగ్ అనిపిస్తుంది. అవతలోది రాంగ్ అనిపించినప్పుడు మీరు కరెక్ట్ అన్న దాంట్లో నుంచి మీకు ఒక కోపం, ఒక ఉక్రోషం, ఒక ధైర్యం వచ్చి దెబ్బలాడు మొదలెడతాడు. ఆడు అలాగే ఆలోచిస్తాడు, ఆడు మొదలెడతాడు. ఎవడు కూడా నేను తప్పు అనుకుని చేయడు కదా, ఎవడు చేయడు. మనిషి అన్నవాడు ఎవడు కూడా చేయడు. ఏదైనా చేస్తే మీకు ఒక గెయిన్ అన్న ఉండాలి, ఒక రివెంజ్ అన్న ఉండాలి. మీరు నమ్మిన దాన్ని మీరు ఏదో దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, అంతేగాని ఎవడు సైకోపాత్ ఉన్నాడు ఎక్కడ. సైకోపాత్ ఎవడు కూడా మీరు కాన్ఫ్లిక్ట్లో రాలేడు. చాలా వెరీ వెరీ ఫైన్ అండ్ చాలా ఇన్సైసివ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వర్మ గారు. ఇప్పుడు ఒక విషయం, ఈ కాశ్మీర్ ఫైల్స్ ఫెనామినన్లో భాగంగా దేశ ప్రధానమంత్రి, ఐ మీన్ అమిత్ షా గారు, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు దీన్ని ట్వీట్ చేయడం ఇండిపెండెంట్గా ఒక ఫిల్మ్ వల్ల అంటారా, వెల్ మేడ్ ఫిల్మ్ అంటారా? వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ ఆర్ వాట్ ఈస్ యువర్, బికాస్ బాహుబలి గురించి ఎవరు ట్వీట్ చేయలేదు. అంటే ఇప్పుడు నా పాయింట్, బికాజ్ ఇట్ ఈస్ డీలింగ్ విత్ అన్ ఇష్యూ. అంటే నేను విన్నది యాక్చువల్గా నాకు ఈవెన్ ఫిల్మ్ యూనిట్లో ఉన్న వాళ్ళు కూడా నాకు చెప్పింది, దీస్ పీపుల్ రియాక్టెడ్ ఓన్లీ ఆఫ్టర్ ద పీపుల్ రియాక్టెడ్ టు ద ఫిల్మ్. ఓకే, అంతేగాని ముందు నుంచి వాళ్ళ ఎజెండాతో దీన్ని చేయలేదు. అది ఫర్ షూర్. ఎప్పుడైనా సరే అంటే మీకు అంటే ఒక ఇది నేను ఎందాక చెప్పినట్టు ఇది సినిమా కాదు, ఆడియన్స్ అంత ఎమోషనల్ అయిపోయి వాళ్ళు ఏదో జై భారత్ అని థియేటర్లో అరిసేసి ఇంత నర్వ్ టచ్ అవుతుందని తెలిసినప్పుడు దే కేమ్ ఇన్ టు ద ఫురే. వాట్ ఈస్ ద నర్వ్? ఇంకోటి చెప్తున్నాను, ఒకటి ట్వీట్లు పెట్టినా. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి 1 week or 2 weeks ముందు, నాకు సరిగ్గా గుర్తున్నా, 1 week ముందు యాక్చువల్గా జుండ్ సినిమా రిలీజ్ అయింది. అమితాబ్ బచ్చన్ ద డైరెక్టర్ సైరాట్ మొత్తం ఆమీర్ ఖాన్ ఇలాంటి సినిమా నా జీవితంలో చూడలేదు అన్నాడు. అనురాగ్ కశ్యప్ లేకపోతే రితేష్ దేశ్ముఖ్ మొత్తం అందరూ అసలు సినిమా అంటే ఇది అని చెప్తే ఒక్కడ వెళ్ళదు థియేటర్. మొత్తం సెలబ్రిటీస్ అందరూ ధనుష్ షేమాస్ ఇలాంటి సినిమా నా జీవితంలో చూడలేదు అంటాడు, ఇది మహాకావ్యం, మా అద్భుతం అన్నాడు, ఎవరు చూడలేదు. ఇది నేను అన్నది 15 లక్షలు డిజిటల్ మీడియాలో ఖర్చు పెట్టారు పబ్లిసిటీ, 15 lakhs.
బట్ అంటే ఈ పెద్ద సినిమాలకి 25-26 crores ఖర్చు పెడతారు పబ్లిసిటీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది ఎలాగ వ్యాపించింది ఏంటి అంటే ఐ మీన్ ఎనీబడీ టు క్లెయిమ్ దట్ హీ నోస్ ఐ థింక్ ఇస్ అ బిగ్ లై. ఇదే సినిమాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ టౌటెడ్ టు కలెక్ట్ మినిమం 300 crores యాజ్ ఆఫ్ ఎస్టర్డేస్ కలెక్షన్స్. 300 crores కలెక్ట్ చేస్తుంది అని అఫ్కోర్స్ నేను డైరెక్టర్ని అడిగితే ఐ ఎక్స్పెక్ట్ టు కలెక్ట్ 50 అన్నాడు. మరి ఎందుకు 50 ఆ ఫిగర్ ఎలా వచ్చిందో నాకు తెలియదు, అది వేరే విషయం. మొత్తం ఇండియాలో మిలియన్స్ ఎవరైతే చూస్తున్నారో విపరీతంగా నచ్చి వాళ్ళలో ఎవరికైనా సరే మీకు డబ్బులు ఇచ్చి 10 కోట్లు కొనమంటే కొనివాడు కదా వాడికి నచ్చినా కూడా, బికాస్ దిస్ డజంట్ లుక్ లైక్ ఎ ఫిలిం విచ్ విల్ వర్క్ ఎట్ ద బాక్స్ ఆఫీస్. మీకు ప్రైవేట్గా నచ్చడానికి చాలా సినిమాలు చూస్తాం మనం నెట్ఫ్లిక్స్లోనో ఎక్కడో, అది ఎవరి పేరు కూడా నేను ఉన్నాం, బట్ విపరీతంగా నచ్చేస్తుంది. బట్ యూ వోంట్ థింక్ ఇట్ విల్ కమ్ అండ్ వర్క్ ఇన్ ద థియేటర్స్. ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఎంత ఉంటుందని సార్ అంటే పీపుల్ ఆర్ నాట్ రియలైజింగ్ యాక్చువల్గా దీని ఇంపాక్ట్. ఇట్ ఈస్ నాట్ నథింగ్ విత్ కాశ్మీర్ ఫైల్స్ ఎనీమోర్. కాశ్మీర్ ఫైల్స్ అనేది అయిపోయింది యూనో, అంటే అది వచ్చి రిలీజ్ అయిపోయింది, సూపర్ హిట్ అయింది, ఇంకా కలెక్ట్ చేస్తూ ఉంటుంది వాట్ ఎవర్ ఇట్ కలెక్ట్స్. దీని తర్వాత ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని రియాక్షన్స్ చెప్తాను. నేను ఇంకొక 3 ఇండస్ట్రీ వాళ్ళు 4 కలిసి సినిమా అయిపోయిన తర్వాత నేను అందరు సైలెంట్గా ఉన్నారు. సినిమా అయిపోయాక నేను వచ్చి మా 4 అందులో ఒకరి ఇంటికి వెళ్తే నేను ఏదో కొంచెం నాకేం స్లోగా అనిపించలేదా సినిమా అన్న నేను ఒకరితో. భలే చెప్పారు బాసు, నేను అదే ఫీల్ అయ్యాను, మీరు ఫీల్ అయ్యారా లేదా నాకు తెలియలేదు అన్నాడు. 3rd వాడు ఇంకోటి ఏదో అన్నాడు, 4th వాడు ఇంకోటి ఏదో అన్నాడు. తెలిసింది ఏంటంటే మా 4 నచ్చలే సినిమా. నచ్చలేదు అంటే అది అందుకని ఫస్ట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇది సినిమా కాదని విత్ పాయింట్. ఇట్స్ లైక్ అయిపోయింది. సెకండ్ నేను చాలా పెద్ద ప్రొడ్యూసర్ తోటి ఫోన్లో మాట్లాడాను. తను ఏంటంటే ఒక టెండెన్సీ ఉంటుంది, ఏ సినిమా హిట్ అయినా ఎంతో కొంత దాన్ని తను నెక్స్ట్ తీసే సినిమాలు కొంచెం పెడతాడు. ఎందుకంటే తన ఉద్దేశం ఏంటంటే ఈ మైండ్ సెట్లో ఉన్నారు ఆడియన్స్ ఇప్పుడు. సో నేను తనను ఫోన్ చేసి ఏంటి చూసేవాడంటే కొంచెం హిందుత్వ మూమెంట్ ముందుకు వస్తుంది కదా, ఇప్పుడు కొలిక్కి వచ్చింది అన్నాడు. నేను అది పాయింట్ కాదు, నేను చిన్న ఎగ్జాంపుల్ పెడతాను. ఒసై రామలమ్మ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఆ టైం నేను అందరూ ఏంటంటే ఈ డబ్బు ఉన్నోళ్ళంటే ఉన్న జెలసీ పేదోళ్ళందరికీ అలాంటి నర్వ్ ఏదో టచ్ చేసింది అని అందరి బిలీఫ్ ఆ టైంలో, ఒసై రామలమ్మ టైంలో. కానీ అది ఎక్స్ట్రీమ్లీ కమర్షియల్ ఫార్మాట్లో ఉంది. అది నేను అది గుర్తు చేసి నేను చెప్పాను, ఇప్పుడు నువ్వేం ఫీల్ అయ్యావు అసలు సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు. నేను బోర్ కూడా చచ్చిపోయినా అన్నాడు. ఇది సినిమానా? ఇంకో ఫేమస్ రైటర్ నాకు తెలిసినాడు, ఆ కోపం వచ్చేసింది, ఐ ఫెల్ట్ చీటెడ్ అది ఇది అని చెప్పి అసలు ఇది సినిమా ఆమె ఎందుకు అంత కాలేజ్ చేస్తుంది అని అంటే తను అన్నాడు, జనం చెత్త సినిమా అని తెలుసుకునే లోపల వెళ్ళి చూస్తున్నారంట. అది ఓకే, అది పక్కన పెట్టండి. వీళ్ళందరూ నన్ను కలిపి కూడా మా కామన్ రియాక్షన్, వీఆర్ నాట్ రియాక్టింగ్ లైక్ ఆడియన్స్, వీఆర్ రియాక్టింగ్ లైక్ ఫిల్మ్ మేకర్స్. సినిమా అనేది ఇలా తీయకూడదని నేర్చుకున్నాం మేము. దట్ ఈస్ ద ప్రాబ్లం, ఇట్ ఈస్ నాట్ ద ఫిల్మ్. ఇదే కంటెంట్ని మేమైతే ఇలా చెప్తాం, ఇలా చెప్పాలి, ఇలా చేస్తేనే ఆడుతుంది అనే ఒక నమ్మకం ఉన్న బిలీఫ్ సిస్టంలో ఉన్నాం. సో మేము ఆల్మోస్ట్ వీఆర్ ఈక్వల్ టు బిట్టా అంతే అంటారు ఒకలాగా. సో ఇప్పుడు ఏమైంది, సడన్గా ఇప్పుడు కాశ్మీరీ పండిట్స్కి వచ్చిన విపరీతమైన సింపతి కానీ అక్యులేట్స్ కానీ వాళ్ళ మీదకి వచ్చిన ఎక్స్ట్రాడినరీ ఏదైతే వచ్చిందో, ఇక్కడ సక్సెస్ఫుల్గా వివేక్ అగ్నిహోత్రి వాళ్ళ టీంకి వచ్చింది ఇప్పుడు. సో మొత్తం బాలీవుడ్ టాలీవుడ్ ఇవన్నీ ఒక డైరెక్షన్ వెళ్తూ ఉంటే ఈడేమో ఆపోజిట్ డైరెక్షన్ వచ్చాడు. ఆపోజిట్ లిటరల్గా, నేను ఏం మాత్రం ఎక్సాజరేట్ చేయట్లేదు. సో ఇప్పుడు దీని ఇంపాక్ట్ దీని ఇంపాక్ట్ ఏముంటుందంటే, ఎవరెవరికైతే నచ్చలేదు వీళ్ళందరూ కూడా నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఇది దెయ్యంలాగా అలా ఉంటుంది, వైఫై లాగా దాని ఎఫెక్ట్. అంటే మనం కరెక్టే చేస్తున్నామా, జనాలు ఇలాంటి సినిమా ఇలా చూస్తే మనమేమో డ్రామా పెట్టేసి ఎడిటింగ్ సూపర్ ఫాస్ట్గా చేసి కటింగ్లు చేసి పాటలు పెడుతున్నాం, ఆడియన్స్ ఇలాంటి సినిమా చూస్తారా చూడరా అనేది మీకు నమ్మకం ఉండొచ్చు చూస్తారని, కానీ ఎక్కడో ఒక చోట ఒక మూల
అదే డిస్కషన్లో ఒకటి చెప్పి వద్దు సార్ పాటలు అంటే బోర్ కొట్టి మీరు కాశ్మీర్ ఫైల్స్ చూడలేదా అని అనుకోండి అని మీరు దానికి ఆన్సర్ చెప్పలేరు కదా. మీరు మ్యాక్సిమం ఏం చెప్తారు, అది ఇది రెండు చూస్తారా అని అలాంటిది చెప్తారు. కానీ మెయిన్ పాయింట్ ఇది ఎందుకు చూసారు అనేది పాయింట్, అది మళ్ళీ చూస్తారా లేదా అనేది సెకండ్ పాయింట్. అది యూనో. సో వెదర్ యూ లైక్ ఇప్పుడు కంటెంట్ అనేది వేరు, కంటెంట్ చెప్పడం అనేది ఎలా చెప్పాడు అనేది వేరు. ఇక్కడ ఎలా చెప్పాడు అనేది మీకు చాలా నచ్చింది. అది నచ్చడం కాదు, ఇట్ ఈస్ బ్రోకెన్ ఆల్ కన్వెన్షన్స్ అంటున్నా. ఇప్పుడు అనుపమ్ ఖేర్ క్యారెక్టరు బయటకు వచ్చి కూర్చుని ఒక అక్కడ తేళ్ళు ఉంటాయి జాగ్రత్త అని చెప్తే కూర్చోను, అక్కడ కూర్చుని ఇలా చల్లు వణుకుతూ ఉంటే ఆల్మోస్ట్ 3 minutes హోల్డ్ చేసాడు క్లోజప్. అది జస్ట్ బ్యాక్గ్రౌండ్లో అక్కడ దగ్గినిపిస్తూ ఉంటుంది. 3 minutes డైలాగ్ లేకుండా ఒక క్లోజప్ హోల్డ్ చేయడం అంటే ఎవడి వల్ల కాదు. అది బిస్కెట్ అది అదే కదా. సో అది సో ఏంటి దాంట్లో అంత ఎమోషన్ పండుతుంది అని మీరు ఎడిటింగ్ రూమ్లో చేయడం చాలా కష్టం. అలాంటి డిసిషన్స్ టు హ్యావ్ దట్ కన్విక్షన్. అండ్ ఐ కెన్ సీ దట్ దే వాజ్ అంటే ఇది కట్ చేసి చేద్దాం అనేది లేదు, అసలు డైరెక్టర్ మైండ్లో ఉద్దేశం లేదు. నేను అనిపించింది నేను చెప్పా అంతే. ఎంటాడా లేదా అనేది అసలు ఆలోచించలేదు. ఇప్పుడు శివ వచ్చినప్పుడు అది రియలిస్టిక్ ఫిల్మ్, బట్ ఇట్స్ గాట్ ఎ వెరీ ఫాస్ట్ పేస్ కటింగ్. అది మీకు అసలు కంటెంట్ టు కంటెంట్ క్లోజప్ అలా కట్ అవుతుంది సినిమా. కానీ అప్పట్లో బ్యారియర్స్ని మీరు బ్రేక్ చేశారు. కరెక్టే, అంటే చేశాను కానీ అది యాక్చువల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రిప్ ఇన్ ద స్క్రీన్ ప్లే అది చాలా ఫాస్ట్గా అడ్వాన్స్కి వెళ్ళింది. అవును, ఇది రివర్స్లోకి వెళ్ళింది. కరెక్ట్, దట్స్ ట్రూ. బట్ అట్ ద సేమ్ టైమ్ వెన్ హీ షాక్డ్ యూ, ఆ వైలెన్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఆ బిడ్డ అనేవాడు నాకు తెలిసి 4 scenes ఉంటాడు, బట్ ఆడి మొహం నాకు నా మైండ్లో ఉండిపోయింది. యూనో, వాడు చెడ్డవాడుగా కనిపించడా మంచోడుగా కనిపించడా ఎలా కనిపించలేదా? ఈజ్ గాట్ ఎ టెరిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్కి. నేను చెడ్డవాడిగా నేను అనుకోలేదు, ఎందుకంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై నాలెడ్జ్ ఆఫ్ ద హోల్ థింగ్, నా పర్స్పెక్టివ్ ఆఫ్ దట్. ఎందుకంటే మీరు తీసిన విధానంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ సైకిల్ మీద వచ్చి దిగి టక్ షూట్ చేస్తాడు. వాడు వచ్చి షూట్ చేయడం మేము చూసాం మనం థియేటర్లో. కానీ ఆడిక్కడికి వచ్చి చేయటానికి ఆడి ప్రిపరేషన్ అంతా మీరు చూపించారు అనుకోండి, ఎవరినైతే చంపాడో వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ అయిపోతారు. దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు సైకలాజికల్గా ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ జియోగ్రఫిక్ చూస్తున్నాం, ఒక చిరుతపులి జింక వెనకాల పడుతుంది వచ్చేసి మొత్తం తినేస్తే మనం చాలా బాధపడిపోతాం, అరే జింక చచ్చిపోయింది. ఆ జింక అంతా ఏంటంటే హైనస్ వచ్చి ఈ చిరుతపులిని తరిమేస్తాయి, అప్పుడు మళ్ళీ మన చిరుతపులి మీద జాలి వస్తుంది. సో ఆల్వేస్ యూ లైక్ ద అండర్ డాగ్, యూ వాంట్ ద అండర్ డాగ్ టు విన్ ఇన్ హ్యూమన్ సైకాలజీ. యూనో, సో ఆ కాంటెక్స్ట్లో నేను వాడు ఏం ఆలోచించి వచ్చుంటాడు, వాడు ఎందుకు చేశాడు అనే నాలెడ్జ్ నా దగ్గర ఉన్నప్పుడు నేను జనరల్ ఆడియన్స్ లాగా నేను నన్ను చూడలేదు. సి మై అంటే నేను ఇప్పుడు ఎల్టీటీ స్ట్రగుల్ గురించి నేను ఎగ్జాక్ట్లీ శ్రీలంకన్ టామిల్స్, శ్రీలంకన్ గవర్నమెంటు అందరి పాయింట్ ఆఫ్ వ్యూస్ మీరు సీరియస్గా తీసుకున్నప్పుడు యూ కాంట్ టేక్ సైడ్స్ ఎనీమోర్. కరెక్ట్. ఆ కాంటెక్స్లో నేను తీసుకోలేదు. కానీ నేను ఒక సినిమాటిక్ ఆస్పెక్ట్లో I felt his screen presence, he was one of the most important things which made the film work. Unnai 4 scenes. But screen presence anta fantastic workout ayindante constantly vaadu unna lekapona right aadi oka hava undi cinema which is I think brilliant on the director's part to do that. Yeah, obviously meeku cinema chaala nachindi kabatti oka cinema gurinchi meeto maatladutunnaru. So ee cinema ippudu formats break chesina ee పర్టికులర్ ఫిల్మ్ రాబోయే సినిమాల మీద ఇంపాక్ట్ పడుతుంది అంటే ఉదాహరణకి ఫినిష్ చేయలేదు, అది చెప్తాను. ఇది మీరు అడిగింది. ఇదేం చేస్తుందంటే ఒకటి ఎవ్రీ ఫిల్మ్ ఇప్పుడు ఏంటంటే ఇంతవరకు నాతో పాటు మేము అందరం కమర్షియల్ సినిమా అంటే ఒక పాటలు ఉండాలి, పెద్ద స్టార్స్ ఉండాలి అట్రాక్ట్ చేయడానికి, ఇది ఉండాలి, ఇలాంటిది ఉండాలి, అలాంటి అన్నీ సడన్గా ఒక సినిమా వచ్చి అన్నిటికన్నా పెద్ద హిట్ అయిపోయింది ఇవన్నీ లేకుండా. ఒక స్ట్రాంగ్ కమర్షియల్ బిగ్ స్టార్స్ ఫిలిమ్స్ వాళ్ళు ఆ కన్ఫ్యూజన్ వస్తాయి. ఇప్పుడు అక్షయ్ కుమార్ సినిమా ఫస్ట్ డే 13 crores చేసింది, అండ్ ఇది 9th day or 8th day this did 19 crores. Amazing. Yeah. My God. నెక్స్ట్ డే అది మళ్ళీ అంతో 13 crores చేసి ఇది 24 crores చేసింది.
సో ఇప్పుడు యూ కాంట్ ఆర్గ్యూ విత్ సక్సెస్ లాగా ఇప్పుడు ఏదో ఒక మంచి సినిమా కొంచెం అని అప్రిషియేట్ చేయటం లేకపోతే మంచి అటెంప్ట్ కాదు, ఇట్ సర్పాస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు క్లియర్ కట్గా నేను ఒక్క మొక్కలో చెప్పాలంటే 5 crores ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు డూ 300 crores. 250 crores బాహుబలి 2 డిడ్ అబౌట్ 400 crores. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్లో ఇది 50 ఇన్ని రేట్లోనే నాకు అంటే ఐ డోంట్ వాంట్ నో మ్యాథ్స్ ఆల్సో. అసలు అది దానికి లాజిక్ లేదు అసలు. లాజిక్ అంటే మేము అర్థం చేసుకున్న లాజిక్. సో ఇప్పుడేమవుతుంది, పెద్ద సినిమాల వాళ్ళకి రియలిస్టిక్ సినిమాలు కూడా ఆడతాయా, ఉట్టి ఫ్యాంటసీయే కాదా, హై స్పీడ్లో పరిగెత్తిన అవసరం లేదా, ఈ డౌట్స్ అనేవి వచ్చేస్తాయి. ఇంకోటి ఏంటంటే చాలామంది న్యూ ఫిల్మ్ మేకర్స్ వచ్చేస్తారు. ఇప్పుడు న్యూ ఫిల్మ్ మేకర్స్ ఎందుకు వస్తారంటే మీరు బాహుబలి 2 చేయలేరు, ఎందుకంటే టూ ఎక్స్పెన్సివ్, టూ టైం కన్జ్యూమింగ్, టూ మచ్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్. దానికి ఎవడు అటెంప్ట్ కూడా చేయలేడు దాన్ని. కాశ్మీర్ ఫైల్స్ అటెంప్ట్ చేయడానికి 5,000 డైరెక్టర్లు వస్తారు నెక్స్ట్ 1 yearలో. అన్ని కాశ్మీర్స్ అవుతాయి నేను అంటలా, బట్ యూ క్యాన్ మేక్ ఎ ట్రయల్. ఎందుకంటే నీకు యాక్టర్స్ అవసరం లేదు, నీ ఊర్లో జరిగింది. నాకు ఎవడో వచ్చి రజాకాల్ నీ సినిమా తీద్దాం అన్నాడు ఇందాక, ఇంకోటి ఎవడో ఏదో అంటాడు, మా ఊర్లో జరిగింది ఇది, ఇక్కడ జరిగింది ఇది, అక్కడ జరిగింది. మీకు 100,000 స్టోరీలు దొరుకుతాయి ఇప్పుడు హిస్టరీలో జరిగిన అని. మీరు ఏ టైం పీరియడ్ కన్నా వెళ్ళి చేసేసారు, 30 years బ్యాక్, 50 years బ్యాక్, ఇక్కడ బ్యాక్, అక్కడ బ్యాక్ అన్ని పక్కన పెట్టి ఎవ్రీబడీ కెన్ డూ. ఇంకోటి ఏంటి, మీకు స్టూడియో లేదు ఇక్కడ, ఇది రిలయన్స్ లేదు, లేకపోతే ఫాక్స్ స్టార్ లేదు, వీళ్ళు లేరు, ఎవరు లేరు. ఎవడో స్మాల్ ప్రొడ్యూసర్ ఇన్ హైదరాబాద్ చేయండి సినిమా. అప్పుడు ఇప్పుడు కరణ్ జోహర్లు వీళ్ళందరూ అసలు ఎవరు అవసరం లేదని చేస్తుంది కదా. ఇప్పుడేంటి మన పెద్ద స్టూడియో బ్యాకింగ్ లేకపోతే మనం రిలీజ్ చేయలేం, పెద్ద ఇది లేకపోతే అది చేయలేం, ఇవన్నీ నిలిపినాయి. రైట్. సో ఎప్పుడైతే మీకు ఒక రియలిస్టిక్ అంటే ఇంత రియలిజంతో చేయడానికి ఇంతమంది ఆడియన్స్ ఉన్నారు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ పాలైజ్ అయిపోతుంది. ఒకటేమో మాస్ మసాలా సినిమాలు ఉంటాయి, రెండో సైడ్ ఇవి ఉంటాయి. అప్పుడు ఇందులో ఇద్దరు హిందూ ముస్లిం ఎవరో నాకు తెలియదు. నా ఉద్దేశంలో హిందూస్ ఇది అవుతుంది, రియలిస్టిక్ సినిమా అవుతుంది, ముస్లిమ్స్ ఏమో కమర్షియల్ సినిమా అవుతుంది. సో యూ కెనాట్ ఇమాజిన్ ద ఇంపాక్ట్ దిస్ విల్ క్రియేట్. ఇంకోటి ఏంటంటే సినిమా అనేది ఎప్పుడు ఒక ఇండివిజువల్ ఫామ్. మేము నేర్చుకున్నప్పుడు ఎప్పుడో ఒక లాంగ్ షాట్, క్లోజప్, ఇది అది పెట్టి ఒక ఏదో ఒక చిన్న అంటే ఒక ఫార్మాట్ ఉంటుంది చేయటానికి, మ్యాక్స్ ఎక్కువ మారదు. అలాంటి సినిమా అలాంటి దాంట్లోకి ఇప్పుడు ఇది ఏంటంటే దీనికి ఫార్మాట్ లేదు, అసలు ఫార్మాట్ అనేది లేదు. అప్పుడేంటి ఇంత అంటే ఒక ఇండివిజువల్ ఆలోచించి ఇలా తీసినా కూడా ఇంత అద్భుతంగా చూస్తారా అన్నప్పుడు ప్రతి ఒక్కడు వాడి ఇండివిజువల్ చేస్తాడు. సో దట్ ఈస్ వాట్ ఐమ్ కాలింగ్ ఎక్స్ప్రెసివ్ మీడియం. ఒక ఆర్టిస్ట్ దిస్ ఇస్ ద ట్రూ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్. ఎందుకంటే హీ డింట్ ఫాలో ఎనీ ఫార్మాట్. నేను ఫాలో అయ్యాను. శివ ఇస్ నాట్ ఒరిజినల్. ఐ హ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ స్టీవెన్ స్పీల్బర్గ్ టు మేబీ అర్ధసత్య, మేబీ సమ్ డిగ్రీ షోలే, ఇలాంటి 5-6 సినిమాలు ఫార్మాట్లో నేను ఏదో పికప్ చేసుకుని నాకు కావాల్సినవి పెట్టాను. ఐ వోంట్ కాల్ ఇట్ ఒరిజినల్. దిస్ ఈజ్ ట్రూలీ ఒరిజినల్. కాశ్మీర్ ఫైల్స్ ఒరిజినల్. ఐ మైట్ నాట్ లైక్ ఇట్, ఎందుకంటే నా టేస్ట్కి లేదు, అది పాయింట్ అది కాదు, బట్ ఇట్ ఈస్ ఒరిజినల్. యూనో ఇది ఆర్ట్ ఫామ్ అనేది అక్కడ మన ఇండియాలో సినిమాలు ఎప్పుడైనా వచ్చిందంటే ఓన్లీ కాశ్మీర్ ఫైల్స్. ఆర్ట్ ఫామ్ ఓన్లీ కాశ్మీర్ ఫైల్స్. సో ఇది చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి రియలిస్టిక్గా తెలంగాణ సాయుధ పోరాటం మీరు తీస్తారా అనే డౌట్ కలుగుతుంది. I might or might not, but that is not the point. I will keep making films in my way. అది నేను కాదని అంటలేదు. No, I'm just wondering if this will impact you enough. No. To rethink your. అంటే అది పాయింట్. నేను if any film I make on something like that, I will never take sides because in my sensibility I do not believe there are good and bad people. Yeah. So you will not take sides if you make a Kashmir Files or something else. See, for example, Kashmir Files లో కూడా నాకు అంత దారుణంగా ఆ మదర్ని చంపాల్సిన అవసరం నాకు అర్థం కాలేదు. యూనో ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఏమైనా పర్సనల్గా ఇది లేదు. ఏంటంటే కేవలం షాక్ చేసి ఇంత చేసాడా అని ఆడియన్స్ని గగుర్పొడి చేయడానికి చేసిన ఎఫెక్ట్ అని నా ఫీలింగ్ అది. యూనో కానీ నిజంగా అలా చేసాడని ఆడియన్స్ నమ్ముతున్నారు.
నేనేంటి అదేంటి అప్పుడు బిట్ట అనేవాడు కర్కోటకుడు మీరు ఫిక్స్ అయిపోతే ఆడేం చేసినా ఈ అమ్మ ఇలా చేసాడా అని వేస్తుంది. ఆడెందుకు కర్కోటకుడు వెళ్తాను నేను ఫస్ట్ ఆడెందుకు వాడు కర్కోటకుడు ఎప్పుడయ్యాడు అనేది నాకు ఇంట్రెస్ట్. అండ్ ఆ కర్కోటకత్వం ఎంతవరకు వెళ్ళుంటుంది ఎందువల్ల? బికాస్ ఇప్పుడు రెసిస్ట్ చేస్తున్న వాడిని అని చంపితే ఓకే, రెసిస్టెన్స్ లేని వాళ్ళని కర్కోటకంగా చంపారంటే దాన్ని ఫిల్మ్ మేకర్ జస్టిఫికేషన్ అడుగుతున్నాను. ఇస్ ఇట్ టు షాక్ ఎవ్రీబడి? ఈ పర్టిక్యులర్ దాంట్లో డిఫరెంట్గా, ఎందుకంటే మీకు ఆ పర్టిక్యులర్ టైం ఇన్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలింలో ఒక మేజర్ షాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది గ్యారంటీగా. అది అంటే మేజర్ షాక్ అంటే అర్థం ఏంటి, అంతకుముందు మీరు చూసిన వాయిలెన్స్కి పరాకాష్ఠగా ఉండాలి. అది ఒక్క షాట్లు చేసేది, అది నా పాయింట్. దట్ ఈస్ ద ఫిల్మ్ మేకర్స్ క్లైమాక్స్ అనేది ఎప్పుడు కూడా అందరి ఫిల్మ్ మేకర్స్ ఐ మీన్ అటెంప్ట్ చేసేది ఒక సూపర్ హై ఇవ్వాలి లాస్ట్లో. అది ఆ సూపర్ హై ఒక్క షాట్లో ఇచ్చాడు అంతే. సో అది అవసరం ఉందా లేదా అనేది అనవసరం డిబేట్ ఆఫ్టర్ దట్. ఎందుకు చేసాడు, తన్నే ఎందుకు అంత ఘోరంగా చంపాడు, మిగతా వాళ్ళని ఎందుకు అంత ఘోరంగా చంపలేదు అంటే అది. సో ఇప్పుడు ఏంటి, ఇంకోటి ఏంటి మీకు కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ ఆ లాస్ట్ లైనప్ చేసే అంటాం, నాకు తెలిసి అలాంటి షార్ట్ వరల్డ్ హిస్టరీలో ఎక్కడ ఉండదు. ఈచ్ పర్సన్ ఫేస్ మీద వెళ్ళి ఒక్కొక్కళ్ళని అంటే ఏదో ఒక అంటే ఒక్కొక్కళ్ళని ఆ మొహంలో మొహం పెట్టి చంపడం అనే లాంటి షాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలెన్స్. ఇప్పుడు వాళ్ళని జెనోసైడ్ ఎందుకు చెయ్యాలి, అసలు ఇంతమందిని ఎందుకు చంపాలి అనే డిస్కషన్ మీరు చూపించారు అనుకోండి వాళ్ళతోటి, వాళ్ళు మాట్లాడుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దట్ ఈస్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ నాట్ టేకింగ్ సైడ్స్. సో ఐ థింక్ ఇట్ వాజ్ నీడ్. అప్పుడు ఎప్పుడైతే మనం ఈ జెనోసైడ్ చేయటానికి ఆ డిస్కషన్ ఏమనుకుని చేశారు అనే దాంట్లో వాడి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తెలిసినప్పుడు మీకు మెజర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఎవరు మంచి ఎవరు చెడు. అని ఉదాహరణకి ఇప్పుడు రామాయణం ఉందనుకోండి, రావణుడు చెడ్డోడు, రాముడు మంచోడు అని చెప్పారు మనకి. రావణుడు ఎందుకు చెడ్డ ఎప్పుడు చెప్పలే. లంక ప్రజలు ఏమనుకున్నారు రావణుడి గురించి, వాళ్ళు ఒక టైరెంట్గా ఫీల్ అయ్యారా సద్దాం హుస్సేన్ టైప్లో ఉన్నది, అది ఎక్కడ నేనైతే చదవలేదు. మొత్తం రామాయణంలో అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలిసిన రామాయణంలో శూర్పణఖ ఇదైతే ఆ సీతని కిడ్నాప్ చేయటం తప్పిస్తే వేరేది ఏమైనా చేసాడు నాకు తెలియదు అసలు మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి. కానీ రైటర్ ఫస్ట్ నుంచే రావణుడు చెడ్డోడు రాముడు మంచోడు నేను ఆలోచిస్తున్నా స్టోరీ. సో రావణాసుడికి ఇండిపెండెంట్గా మీరు ఇంట్రడ్యూస్ చేసి శూర్పణఖ బ్లడ్ కారుకుంటూ వచ్చినప్పుడు ఒక అన్నగా కౌగుసి ఎవరు చేశారు నేను తన్ని ఎమోషనల్గా తను అలా చేశారా అని చెప్తే మొత్తం ఈ సినిమా స్టోరీ మారిపోతుంది. మీరు అటైప్ సీన్స్కి వెళ్ళలేదు కాబట్టి రాముడు విల్ బి థాట్ యాజ్ అ గుడ్ పర్సన్ అండ్ గాడ్. సో ఇది పర్స్పెక్టివ్ అయితే పర్స్పెక్టివ్. సో బికాస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ దట్ స్టోరీ ఇన్ దిస్, మీరు రామ్ గోపాల్ వర్మ గారు, ఆర్ యూ హిందూ ఆర్ సెక్యులర్ హిందూ ఆర్ యూ రిఫ్యూజ్ టు? ఐఎమ్ నాట్ హిందూ. I'm not Hindu because I don't believe in religion. When I don't believe in God, obviously I don't believe in religion. So the question of me Hindu or anything doesn't work. You're not. I was never a So Hindu. People like you, many people like you are now being discussed. Secular Hindus, non-believers. So where do you fit in a country like India, or it doesn't matter antara, or you don't matter antara? See, it doesn't matter because Indian constitution itself is giving you the relevance to be secular. Right. It is not imposing faith. Right. So faith is only used for political gains, to polarize people for their purpose, which is okay when that is how the world works. Right. World history lo intavaraku Muslims biggest atrocity wars and pakan bed independent incidents ee exodus lagano lekapothe armies elanti kaakunda cheste 9/11 attacks 3,000 మంది ఇన్నోసెంట్ పీపుల్ని చంపేశారు. ప్లేన్లు కొట్టేసి దీనికి అక్కడ పెట్టి ఏమి అన్నం పోయింది. దట్ ఈస్ వాట్ ద పాయింట్ ఆఫ్ ఇన్నోసెంట్ పీపుల్. అప్పుడు ఉసామా బిన్ లాదెన్ కన్నా రాక్షసుడు కిరాతకుడు లేడు అని అనిపిస్తుంది. నేను రెండు చెప్తాను. ఉసామా బిన్ లాదెన్ ఏమన్నాడంటే టెర్రరిస్టు అనే దానికి అర్థం ఏంటి, using extreme violence for some ideological gain or political gain or some other gain.
ఆ పర్టిక్యులర్ డెఫినేషన్ మేరకి ఇంతవరకు ప్రపంచంలో జరిగిన బిగ్గెస్ట్ టెర్రర్ అటాక్ హిరోషిమా అటామిక్ బాంబ్. 2 లక్షల మందిని ఒక్క బాంబుతోటి మామూలు ఇన్నోసెంట్ మెన్, విమెన్ అండ్ చిల్డ్రన్ అమెరికా చంపేసింది. అమెరికా టెర్రరిస్ట్ కాదా? ఆ స్థితికి చేరాలంటే, అలాంటి టెర్రరిస్ట్ లెవెల్ చేరాలంటే మనకి 500 ఏళ్ళు పడుతుందని చెప్పాడు. అసలు ఆ వ్యూ పాయింట్ వింటే మీకు అసలు మొత్తం మారిపోయింది కదా. మీకు ఇది ఇంత మీరు 2 లక్షల మందిని బాంబు వేసి చంపి నేను 3000 మందిని చంపితే నేను టెర్రరిస్ట్ మీరు కాదా అంటే మీరు ఏం చెప్తారు ఆన్సర్ దానికి? హిరోషిమా టౌన్ కూడా ఎవరికి తెలియదు వారి గురించి. వాళ్ళందరూ మామూలు ప్రజలు మనలాగే. అన్ని డాలస్లో ఎలా ఉంటారో, లాస్ ఏంజల్స్లో ఎలా ఉంటారో, హిరోషిమాలో అలా ఉన్నారు. కానీ అప్పుడు వాళ్ళకున్న అవసరం మేరకు వాళ్ళు చేశారు. వాళ్ళు తప్పనట్లేదు, వాళ్ళకి 100% దేవర్ రైట్. ఎందుకు రైటు? దే డింట్ వాంట్ టు ప్రొలాంగ్ ద వార్. ప్రొలాంగ్ చేస్తూ ఉంటే ఇంకా సంవత్సరాలు పట్టేస్తుంది, ఎంతమంది అమెరికన్స్ చచ్చిపోతారు, ఎకానమీలో మనకి ఇంత డిస్రప్షన్ వస్తుంది. అందుకని ఒక్క దెబ్బతోడు వాయించేద్దాం, మళ్ళీ నోరు ఎత్తకుండా. ఒక దెబ్బ అంటే అర్థం ఏంటి? మ్యాసివ్గా కొట్టాలి. అది కరెక్టే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇది కరెక్ట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ. యూనో, సో ఎనీ వైలెంట్ యాక్ట్ చేసే వాళ్ళకి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. మీరు 2 తీసుకున్నప్పుడు మీరు నిజంగా చెప్పారు, ఎందుకంటే యూ హ్యాపన్ టు బి ఇన్ దట్ ప్లేస్ ఆ టైంలో. రైట్. సో ఎప్పుడైతే మీరు వద్దు, మనకు వార్ వద్దు అనుకున్నప్పుడు దాని అవతల అడ్వాంటేజ్ తీసుకుంటారు కనుక మమ్మల్ని అటాక్ చేస్తారని మీరు డిఫెన్స్ కోసం మీరు ఆర్మ్స్ కావాలి. మీ దగ్గర కత్తి ఉంది, మీ దగ్గర గన్ ఉంటే నా దగ్గర గన్ ఉంది, మీ దగ్గర బాగుంది, మీ దగ్గర అటం బాంబు ఉంటే నా దగ్గర ఉంది అన్నప్పుడే మీకు. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్లో కాన్ఫ్లిక్ట్ అనేది ఇన్బిల్ట్. కాన్ఫ్లిక్ట్ లేకపోతే అసలు బతకలేరు. అది కేవస్ కావాలి. అది రిలీజన్ ద్వారా వస్తుందా, లేకపోతే వస్తుందా, లేకపోతే పొలిటికల్ సిస్టమ్స్ కమ్యూనిజం వర్సెస్ డెమోక్రసీలో వస్తుందా, ఏదో కాన్ఫ్లిక్ట్ కావాలి హ్యూమన్ బీయింగ్స్కి. గొడవలు లేకపోతే నిద్ర పట్టదు. అది దాని తర్వాత మీరు ఎంత వైలెన్స్ ఎక్కువ యూజ్ చేస్తే అంత ఎఫెక్ట్. ఇప్పుడు టెర్రరిస్ట్ ఎక్కువ వైలెన్స్ ఎందుకు యూజ్ చేస్తారు? వాళ్ళ దగ్గర మామూలు వెపన్స్ ఉండవు కాబట్టి భయపెట్టడం చేస్తారు. ఇప్పుడు ఐసిస్ వచ్చినప్పుడు 30,000 స్ట్రాంగ్ ఫోర్స్ ఇరాకీ ఆర్మీ మోసుల్లో పారిపోయింది. వాళ్ళు వచ్చిండే 800 మంది. 30,000 వర్సెస్ ఎందుకు? వాళ్ళు వీళ్ళని భయపెట్టడానికి వాళ్ళ తల నరికేసి బిల్డింగ్ల మించి పాడేసి లేకపోతే బతికొండగా కాల్చేసి అలాంటి ఒక రాక్షసులు లాంటి ఇమేజ్ డెలిబరేట్గా తెచ్చుకున్నారు. ఎందుకంటే భయపెట్టడానికి. ఆడి చేతికి చిక్కమంటే అనే ఒక టెర్రర్ క్రియేట్ చేయడానికి, విచ్ ఇస్ రీజన్ దర్ కాల్డ్ టెర్రరిస్ట్. సో అది దట్ ఈస్ అ వెపన్. మీరు వద్దు, నేను ముట్టుకుంటాను, మ్యాక్సిమం నేను జైల్లో పెడతాను, లేకపోతే గుంజీలు తీస్తానికి ఎవడైనా భయపడతాను. అలా చూస్తే ద బగ్ డజంట్ స్టాప్ ఎనీవేర్. ఇట్స్ ఆల్ అ పవర్ స్ట్రగుల్. అల్టిమేట్లీ ఇట్ ఈస్ పవర్ స్ట్రగుల్ కన్నా ఇట్ ఈస్ అ డామినెన్స్. అది స్ట్రగుల్ ఫర్ పవర్ ఎప్పుడు అవుతుంది? అవతలోడు మీ పవర్ తీసేసుకుంటున్నప్పుడు మీరు మీ పవర్ రిటైన్ చేసుకోవడానికి స్ట్రగుల్ చేస్తారు. అవతలోడే డామినెన్స్ వస్తున్నాడు, ఆ స్ట్రగుల్ కోసం అట్లా. ఈయన నేను కొట్టగలుగుతాను అనేది ఒక థాట్, లేదు ఈయన కొట్టి తీరాలి రెండో థాట్, ఈయన కొడితే నేను ఇంకా బెటర్ అవుతాను అది మూడో థాట్. ఇలాంటివి ఉంటాయి. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ పవర్ డామినెన్స్. రైట్. స్ట్రగుల్ ఈజ్ ఫ్రమ్ ద పర్సన్ హూస్ ట్రైయింగ్ టు రిటైన్ ఇట్. రైట్. యా, దిస్ ఇస్ నిజంగా కాశ్మీర్ ఫైల్స్లో వర్మ గారు ఆనెస్ట్లీ యాజ్ అ ఫిల్మ్ చాలా బాగా అప్రిషియేట్ చేశారు, యాజ్ దాన్ని ఉండే అండర్ కరెక్ట్ చూశారు. బట్ ద డీపెస్ట్ థింగ్ ఇన్సైట్ విచ్ I think along with me many people realized perhaps today is nothing was committed. Yeah. Nothing was committed as far as taking, but people assumed what? People assumed the side they wanted to assume. Yeah. But nothing was committed because everything was in a narration. అదే visual was so effective. అంటే ఇప్పుడు ఫిల్మ్లో విజువల్ ఏం చేస్తుందంటే విజువల్గా చూపెట్టినప్పుడు నిజంగా జరిగింది అనిపిస్తుంది. కానీ సినిమా కాంటెక్స్ట్లో తను చెప్తున్నాడు, అదే ఆ నరేషన్లో అదే నేను చెప్తే మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, కానీ విజువల్గా చూసినప్పుడు మన కళ్ళతో మనమే చూసాం కదా బిడ్డ చంపడం అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది, అది క్రియేట్ అవుతుంది. బట్ యాక్చువల్లీ అది ఎవరో చెప్పారు, అది యాక్చువల్ సినిమాలో ఎవరో చెప్పారు. సో నరేషన్కి నరేటివ్కి ఇప్పుడు నాకు తేడా తెలిసింది. ఇప్పుడు సినిమాలో ఎవరో చెప్పారు కూడా పక్కన పెట్టండి, అది నిజంగా డైరెక్టర్ చెప్పినా కూడా చెప్పినట్టే కదా, చెప్పినట్టే. బట్ డైరెక్టర్ చెప్తున్నాడంటే అది న్యూట్రాలిటీ ఉండదు. అప్పుడు ఇక్కడ డైరెక్టర్ చెప్తున్నాడు అన్నది ఇప్పుడు ఇలా జరిగింది అని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ మీద సినిమా తీశారు. గాంధీ గారు గాంధీ సినిమాలో ఉన్న ఏ డైలాగ్ ఎప్పుడు అన్నాను, అది స్క్రీన్ ప్లే రైటర్ రాశాడు అది. కానీ ఏంటంటే
అక్కడ మీరు అన్ని సంవత్సరాలు అంటే ఏమంటారు దాన్ని ఆయనకున్న మొత్తం లైఫ్ టైంలో ఎంత అన్నాడో దాంట్లోంచి వచ్చిన ఒక సోల్ అది. రైట్. అప్పుడు డైరెక్ట్ ఉద్దేశం ఏంటి, గాంధీని ఒక మహానుభావుడుగా చూపించడం. ఇంకోటి మీరు అదే గాంధీ కథని మీరు ఒక్క సీన్లో మన్ను ఆబాద్ తోటి పడుకునేవాడు సబర్మతి ఆశ్రమంలో అని మీరు ఒక్క సీన్ పెట్టారు అనుకోండి గాంధీలో, మొత్తం పోయినట్టే కదా. అది నిజమైనప్పటికీ అందరికీ తెలిసినప్పటికీ గాంధీ గారు చెప్పిన వాట్ ఎవర్ రీజన్ విన్నప్పటికీ కూడా ఆ సీన్ ఫిట్ అవుతుంది అక్కడ. అప్పుడు మీరేం చేస్తారో మీరు అనుకున్న నేరేటివ్లో ఏ ఎమోషన్ అనేది ఆడియన్స్కి రావాలని సెలెక్ట్ చేసి దాన్ని చెరీ పికింగ్ అంటారు. గుట్టి అయ్యి మీరు పెడతారు సినిమాలు. ఎవరైనా అది చేసేది. దిస్ లైక్ ఐ సెడ్, అంటే ఈ సూక్ష్మమైన విషయం ఇవాళ మీరు రియలీ ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఆర్ ఏబుల్ టు రిలేట్ విత్ వాట్ యువర్ సెయింగ్. సీన్ బై సీన్ మీరు చెప్పిన విధానం ఇవాళ సో ఇప్పుడు నాకు ఇంకోటి ఏంటంటే కాశ్మీర్ ఫైల్స్ వాట్ ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్ కొన్ని అంటే అది వీడు బిట్టాను కలిసి వచ్చిన తర్వాత ఈ మిథున్ చక్రవర్తి క్యారెక్టర్తో మాట్లాడతా ఒక పర్టిక్యులర్ టైంలో మిథున్ చక్రవర్తి చెప్తా ఉంటే ఒక హ్యాండ్ హెల్డ్ షాట్, మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ యాక్చువల్లీ హ్యాండ్ హెల్డ్ షాట్లో అలా వచ్చి అంటే నేను అంటే అలాంటి నేను బికాజ్ ఐమ్ ఫిల్మ్ మేకర్ ఐఎమ్ వెరీ సెన్సిటివ్ టు మీరు అబ్జర్వ్ కూడా చేసి ఉంటుంది ఆ షాట్. ఆ కెమెరా హ్యాండ్ హెల్డ్లో మిథున్ చక్రవర్తి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది వెరీ వెరీ అన్యూజువల్ షాట్. అది తెలియకుండా ఇలాంటి కెమెరా మూమెంట్స్ సబ్కాన్షియస్గా దే వర్క్ ఏ లాట్ ఆన్ ది ఆడియన్స్ మైండ్ టు మేక్. అంటే అప్పుడు ఈ కెమెరా మూమెంట్తో పాటు మిథున్ చక్రవర్తి క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా నమ్ముతున్నాడు అన్న దాని మీద నుంచి కూడా ఆడియన్స్ నమ్ముతారు. అదే ఇప్పుడు బిట్ట ఎలా ఉన్నాడు మీకు, ఆడు ఉంటే కరుకోటగుల్లో ఉన్నాడు, ఆడు రీచ్ చంపడం అక్కడ మాట్లాడే నేను చేయలేదు వాళ్ళు చేసినది క్యాజువల్గా చెప్పాడు. ఈడంత ఎమోషనల్ చెప్పలా. ఎమోషన్ ఈజ్ వాట్ విచ్ మేక్స్ పీపుల్ కన్విన్స్డ్. ట్రూ. అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. అభిషేక్ బచ్చన్ పెళ్ళైనప్పుడు ఒక అమ్మాయి ఏదో తన రిస్ట్ ఏదో కోసుకుని అభిషేక్ నన్ను మోసం చేశాడు అని చెప్పింది. దాని మీద పెద్ద గొడవ అయిపోయి అది ఇది జరుగుతుంది, మీడియాలో వచ్చేస్తుంది. ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్లో ఏం చేసింది, ఇప్పుడు ఉట్టి ఏదో మీద ఏదో రాలేదు అదే ఏదో మాడుతుంది అంటే యూ లూజ్ యువర్ ఇంప్రెషన్ ఆన్ హర్. రైట్. ఎప్పుడైతే మీకు ఇంప్రెషన్ పోయిందో మీకు అది నిజం అనిపించింది. ఇంకా అది నిజంగా జరగకపోయింది. ఒకవేళ అమ్మాయి మాట్లాడకుండా అలా కంటూ ఏడుస్తూ కూర్చుంది అనుకోండి 100% వరకు కూడా, ఎందుకంటే అది ఎమోషన్, అది దాన్ని కనెక్ట్ అవుతారు. ఏం చేసి ఉంటాడు ఇంత ఏడుస్తుంది ఈ అమ్మాయి అంటే ఇప్పుడు ఆడవటం కూడా యాక్ట్ చేయొచ్చు, పాయింట్ అది కాదు. బట్ ఆ ఏడుపు వీళ్ళ వర్క్ అది. కానీ అమ్మాయికి అంత తెలివి కూడా లేదు, జస్ట్ నోరు మూసుకుని ఉండే తెలివి కూడా లేదు. అది పాయింట్ ఆడ అంతే. ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టిందో తన బిహేవియర్ తోటి 1 సెకండ్లో మర్చిపోయారు మీడియా మొత్తం. ఇప్పుడు చూడండి, ఇఫ్ యూ రిమెంబర్ ద మిథున్ చక్రవర్తి క్యారెక్టర్ ఫీల్ అయిన ఎమోషన్ స్ట్రెంగ్త్ వాడు ఉన్నాడు. అప్పుడు వాడు చూశాడు, అందుకని వాడు ఎమోట్ అవుతున్నాడు. బిట్టా కోల్డ్ బ్లడ్ ఉన్నాడు. ఆడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు వాడికి ఎమోషన్ లేదు, ఆడ చంపినప్పుడు లేదు. ఇప్పుడు మీరు ఉదాహరణకి ఎప్పుడైనా చూడండి, ఎమోషన్ అంటే వల్నరబిలిటీ. మీరు ఒక ప్రేమ చూపించడం, లేకపోతే దుఃఖపడటం, లేకపోతే ఒక ఏమంటుంది దాన్ని ఒక మమకారం మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింహం ఉంది, పులి ఉంది, మొసలు ఉంది, పాము ఉంది. మీరు ఈ 4 దే ఆర్ డేంజరస్ యానిమల్స్ ఆల్ 4. మీరు సింహానికి పులి కన్నా మొసలికి పాముకి ఎక్కువ భయపడతారు. ఎందుకంటే మొసలి ఎప్పుడు దాని పిల్లల్ని ముద్దు పెట్టుకోవడానికి చూడాలి మీరు. పాము ఎప్పుడు దాని చిన్న పాము పిల్లలు ఏం చేయడం చూడాలి. ఎందుకంటే ఎమోషన్ లేదు, ఏదో కళ్ళు ఆర్పకుండా ఇలా చూస్తూ ఉంటుంది. దాంట్లో కోపం ఉండదు, భయం ఉండదు, మీరు రిలేట్ అయ్యే ఏ ఎమోషన్ కూడా ఉండదు మొసల్లో పాములు. అందుకని మీకు మ్యాక్సిమం భయం అటు చూసేస్తారు. సింహ పులి అయితే మీరు అది గాండ్రించడం చూశారు, ప్రేమగా నాకటం చూశారు, ఆ పిల్లలతో ఆడుకోవడం చూశారు. సో దట్ బికమ్స్ ఏ రిలేటబుల్ యానిమల్ మనకి. సేమ్ థింగ్ హ్యూమన్ బీయింగ్స్లో పనిచేస్తుంది. వీడు ఏం ఎమోషన్ లేకుండా వచ్చి టక్ 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 అంటే కొట్టేసాడు. అది చెప్పినప్పుడు కూడా ఏ ఎమోషన్ లేకుండా ఆడికి నమ్మితే నమ్మాడు, లేకపోతే నమ్మడా అంత క్యాజువల్గా చెప్పాడు బిట్ట. విచ్ ఈజ్ నాట్ వాట్. అనుపమ్ ఖేర్ ఫుల్ యాక్టింగ్ చేసి, మిథున్ చక్రవర్తి చేసి వీళ్ళందరూ చేశారు కాబట్టి వీళ్ళు నిజమైన రిలేటబిలిటీ మీకు ఏళ్ళ మీద వస్తుంది. అది I don't know if Vivek Agnihotri himself has studied his
filmmaking, the film as much as you have? Actually, Honestly. I talked to him for a long time, like 2 days back. నేను చెప్తా ఉంటే you're the only guy who understood the film, man. అని అసలు ఆవేశం వచ్చేసింది. Truly, any filmmaker, ఎందుకంటే మీరు ఫిలిం మీరు చెప్పిన దానికి నా ఇష్టం బుక్లో రాశాను. నేను చెప్పిన దానికి అర్థం నువ్వు అర్థం చేసుకోవాలి. నేనేమి మీన్ చేసిన అన్నది కాదు. ఎవ్రీబడి విల్ టేక్ డిఫరెంట్ థింగ్స్. మీరు ఇప్పుడు ఇదే కశ్మీర్ ఫైల్స్ మీద ఇంకో డైరెక్టర్తో మాట్లాడండి, లేకపోతే ఇంకెవరితో అయినా మాట్లాడండి, నేను అర్థం చేసుకున్న దానికి సంబంధం ఉండదు అసలు, ఉండకపోవచ్చు. అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ రైట్, బికాస్ తను వేసుకొని కళ్ళతో తను అది చూసాడు. నా విశ్లేషణ కరెక్ట్ అని చెప్పడానికి మీనింగ్ లేదు, ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్ వాట్ ఐ ఫెల్ట్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ మై బిలీఫ్ సిస్టమ్. రైట్. మోస్ట్ బ్రిలియంట్ sir. I mean, I don't know what to say. This is like Kashmir I Files. hope we covered everything on Kashmir Files. Covered everything. In fact, content గురించి మీరు మాట్లాడతారా లేదనుకున్నాను, బట్ యూ డిడ్, విచ్ ఇస్ ఇంకొకటి చెప్తాను. ఇంకొక ఇంక్రెడిబుల్ థింగ్ నేను గమనించాను సినిమాలో. యాక్టర్స్ ఇప్పుడు అనుపమ్ ఖేర్ స్టార్టెడ్ విత్ సారాంష్, ఎక్స్ట్రాడినరీ యాక్టర్. దాని తర్వాత రూప్ కిరానీ, చోరన్ గిరా ఇలాంటి మాస్ పాట్ బాయ్లో కమర్షియల్స్ ఉట్టి డైలాగులు చెప్పేసి వెళ్ళిపోవడం, ఏం ఇంట్రెస్ట్ లేకుండా, అది ఆ ఫేజ్ చూసాను చాలు. మొన్న ఈవెన్ పిఎం నరేంద్ర మోదీ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్లో కూడా వెరీ ఆర్డినరీ. ఇందులో సడన్గా అసలు ఇది యాక్టింగ్ చేస్తున్నాడా అది అంటే చాలాసార్లు సినిమాలో మేకప్ బ్యాన్ నుంచి బయటకు వచ్చిన వస్తారు యాక్టర్స్, ఎస్పెషలీ ఓల్డ్ టైమ్ యాక్టర్స్. ఇప్పుడిప్పుడే కొత్తగా ఎన్ఎస్జీ నుంచి వచ్చిన వాళ్ళకి కొంతైనా ఇది ఉంటుంది, కానీ 30-40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీకు ఆ ప్యాషన్ అనేది ఉండదు. ట్రూ. హియర్ ఐ కుడ్ సీ దట్, యూనో ఆ డెత్ సీన్లో కానీ ఈ బిస్కెట్ సీన్లో కానీ అంటే హీ వాజ్ లివింగ్ ద ఎమోషన్. అది సబ్జెక్ట్ మ్యాటర్లో వచ్చిందా, డైరెక్టర్ ఇన్ఫ్యూజ్ చేసాడా, వాట్ ఎవర్ ద రీజన్ మైట్ బి, అది కన్సిస్టెంట్గా ఉంది. కన్సిస్టెంట్ అండ్ బ్రిలియంట్. అంటే లిటరలీ ఎక్కడ ఇంకోటి ఇప్పుడు మాటల్లో చెప్పలేదు. ఎడిట్ చూడండి, ఎడిట్లో ఎక్కడ గౌక్కుని షార్ట్ కట్ చేద్దాం లేదు అసలు. సీన్లో మీరు మ్యాటర్ రావటానికి హాఫ్ సీన్ అయిపోతుంది. యాక్చువల్ మ్యాటర్ అదే వస్తున్నాడు, మనిషిని తాగుతున్నాడు, కూర్చుంటాడు, కొంచెంసేపు సైలెంట్గా ఉన్నారు, మళ్ళీ ఏదో మాట్లాడాడు. యాక్చువల్గా మన ఇంట్లో ఎలా మాడతారు అందరూ. అది సినిమాలో వర్కౌట్ అవుతుంది అనేది. సో ఇప్పుడేంటి నేను ఒక అమ్మాయితోటి స్లోగా అనిపించలేదా అన్న, స్లోగా అందుకనికే బాగుంది, ఎందుకంటే నాకు టైం దొరుకుతుంది, నాకు దాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి అని చెప్పింది. బట్ దట్ గోస్ అగైన్స్ ఆల్ రూల్స్ ఆఫ్ కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్. ఎందుకంటే మేము అందరం భయంతో చేస్తాం, అది అమ్మాయి కొంచెం ల్యాగ్ వచ్చిందంటే ఇంట్రెస్ట్ పోతుందేమో ఆడియన్స్కి, ఇది కొంచెం అనవసరమైన కంటెంట్, ఇది కట్ చేసేద్దాం. ఇప్పుడు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఏమన్నాడంటే, the only thing I'm scared is to bore the audience, which is the truth for every filmmaker. ఇందులో అసలు ఆడియన్స్ స్లోగా ఫీల్ అవుతారు అనే ఇంటెన్షన్ అనేది ఉన్నట్టు నాకు అనిపించలేదు అసలు ధున్ మే అప్నే ధున్ మే అంతే. అంటే ఆల్మోస్ట్ నాకు చాలా స్ట్రేంజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు ఈ సబ్జెక్ట్ మ్యాటర్కి సంబంధించిన ఒక ప్యారలల్ చూశాను అనేది. ఎప్పుడైతే ఈ మన ఒక ఏముంటుందని ఎగ్జార్సిస్ట్ సినిమాలో 2 hour 45 minute ఫిల్మ్, అది మ్యాక్సిమం 4 or 5 సీన్స్ ఉంటాయి హారర్, మిగతా అది వెరీ రియలిస్టిక్గా అసలు ఎలా వెళ్తూ ఉంటుంది సినిమా, ఏం అవ్వకుండా అసలు అబ్సల్యూట్లీ స్టోరీ ఉండదు. యూనో ఇక్కడ ఏముందంటే, కానీ హారర్ సినిమాలో ఒకటి ఏంటంటే, మీరు ఏ నిమిషంలో ఏమవుతుందో తెలియదు కాబట్టి కంటిన్యూస్గా టెన్షన్లో ఉంటారు. ఇప్పుడు ఏదో అవుతుంది, ఇంత ల్యాగ్ వచ్చినప్పుడు అంత మీకు వస్తుంది. సిమిలర్గా వర్కౌట్ అయింది కశ్మీర్ ఫైల్స్. ఎందుకంటే ఎప్పుడైతే బిట్ట అనేవాడు మోటార్ సైకిల్ దిగి షూట్ చేసాడో ఆడు హోల్డ్ చేశాడు స్క్రీన్ ప్లే. ఆ ఒక్క షాట్ వచ్చిన తర్వాత ఎంతసేపు స్లోగా ఉందనుకున్న ఆడు వస్తాడు, అలాంటిది ఏదో జరుగుతుంది అనే ఒక కాన్స్టెంట్ ఒక ఇది మెయింటైన్ చేసింది ఫిల్మ్. సో ఐ బిలీవ్, అంటే యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, బిట్టా ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ద ఫిల్మ్ సక్సెస్. I almost have the feeling, ఇందాక చెప్పినట్టు ఆడు ఉన్నా లేకపోయినా ఆడి గురించి మాట్లాడుతున్నారు, ఆడు వస్తాడు, నెక్స్ట్ సీన్లో వచ్చేస్తాడా, ఇప్పుడు ఇంట్లోకి వచ్చేస్తాడా అనే ఒక కాన్స్టెంట్ ఒక హారర్ ఫిల్మ్ మూడ్లో వర్క్ అవుతుంది. అది ప్రిజర్వ్ అయింది. నాకు మళ్ళీ ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ ఫిల్మ్ చూసిన ఎక్స్పీరియన్స్ అంటే, ఇట్ వాస్ సో ఇంటెన్స్ ద ఫిల్మ్ ఇట్ సెల్ఫ్, అండ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్
going into every nook and corner of the director's emotions. But I wonder if there'll be another Kashmir Files. But let's hope, because we always don't know what the limit is. Sky is the limit antaru. But the sky, how high it is, nobody knows. ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్ని కూడా తిరగరాసే అంటే అర్థం చేసుకుంటే దిస్ ఈజ్ ద ఓన్లీ జెన్యున్లీ ఆనెస్ట్ ఫిల్మ్ ఐ థింక్ మేడ్. ఆనెస్ట్ ఫిల్మ్ ఎందుకంటే నిజంగా తను ఏమని కూడా తీసాడు అంతే. ఆనెస్ట్ అంటే మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ, నాట్ నెసెసరీ అ ఫ్యాక్చువల్ పాయింట్ అది మీరు చెప్పట్లేదు, కంటెంట్ కాదు. ఆనెస్ట్ ఫ్రమ్ అ ఫిల్మ్ ఎక్స్ప్రెషన్, ఆనెస్ట్ ఎక్స్ప్రెషన్. Brilliantly explained, sir. And probably this is one of the longest and most interesting conversations we've had on Ramoism so far. And Kashmir Files, it will dwell in people's hearts after watching this. And thank you very much for your time. And I want to once again say it will have a very, very, very hard impact on the film industry. It will start, mainstream cinema will change, it will go more towards realism for sure, and it will start a parallel film industry to get into realistic dramas, which is what Hollywood does mostly. And this will push and advance the filmmaking far beyond anything has done in the past. Tadhastu. Amen. Amin. Yes, thanks.